నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అంతఃపుర రహస్యం. రచన కంచర్ల రమణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అమ్మా అమ్మా గావు కేకలు పెడుతూ ఇంట్లో అడుగుపెట్టాడు సీతాపతి. ఏమిరా, ఎందుకురా కేకలు? వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి దుర్గాబాయి కేక పెట్టింది. రామంగాడు ఉత్తరం రాశాడే హైదరాబాద్ నుంచి అంటూ వంటింట్లో ప్రవేశించి తల్లికి చేరువుగా ఓ పీట లాక్కుని కూర్చున్నాడు సీతాపతి. ఏమిట్రా, ఏమి రాశాడేమిటి అడిగిందామె తను చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి. సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ లిస్టులో నా పేరు మొదటనుందట, ఇదిగో రాశాడు చూడు అంటూ ఆమె మొహానికి దగ్గరగా ఉత్తరం పెట్టి స్నేహితుడు రాసిన ఉత్తరంలోని వాక్యం వేలుతో చూపించాడు సీతాపతి. దుర్గాబాయి ఉత్తరంలోకి చూసింది. అల్లుకుపోయిన అక్షరాలు ఔపించగానే తను కళ్ళజోడు పెట్టుకోలేదని తెలుసుకుంది. ఉత్తరం చదివే ప్రయత్నం విరమించుకుని, నువ్వు చెప్పావు కదరా, చాలులే, మంచి వార్త చెప్పావురా నాయనా, మన కష్టాలు గట్టెక్కాయిరా అంటూ ఆమె తన కంట్లో ఊపికిన ఆనంద బాష్పాల్ని చీర చెంగుతో ఒత్తుకుంది. అంతటితో అయిపోలేదమ్మా. సీతాపతి వదనంలో విషాద మేఘాలు తొంగి చూశాయి. దుర్గాబాయి మనసు కలుక్కుమంది ఒక్క క్షణం. కొడుకు మొహంలో దిగులు కనిపించగానే, ఏం నాయనా, లిస్టులో మొదటే ఉందిగా నీ పేరు, నీకుగాక ఇంకెవరికిస్తారు ఉద్యోగం అందామే. ఉన్న పోస్టులు 15, మనకున్న మంత్రులు 25 మంది. సెలక్షన్ ప్రకారం మనకు ఆ పోస్టు రావాలంటే మనకు మంత్రి గారి సిఫార్సు కావాలట. ఆ విషయం కూడా రాశాడు రామం, వివరించాడు తన విచారానికి కారణం. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు నాయనా అడిగిందామె ఆనందంతో. ఎంత త్వరగా పొంగిపోయిందో అంత త్వరగా తగ్గిపోతూ. నాకేం పాలుపోవటం లేదమ్మా. నాకున్న అర్హతలేమిటో చెప్పి ఏ మంత్రిగారి కాళ్ళ మీదో పడి బ్రతిమలాడటానికి నాకు అభ్యంతరం లేదు. అయితే ఏది నిర్ణయించటానికైనా ముందు హైదరాబాద్ పోయి రావాలి చెప్పాడు సీతాపతి దిగులుగా. ఆమె దీర్ఘంగా నిశ్వసించింది. సగంలో వదిలేస్తున్న తన పని తిరిగి చేయటానికి ఉపక్రమించింది. 5 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి తల్లి కొడుకుల మధ్య. ఇంటికి ఏమాత్రం ఉండాలి అడిగిందామె. 2000 కావాలి కనీసం. అంతెందుకురా, మంత్రిగారిని తృప్తిపరిచే శక్తి మనకెలాగూ లేదు, కానీ ఆ కింద వాళ్ళనైనా కాస్త సంతోషపరచాలి. ఎక్కడి నుంచి తేగలంరా ఆ మొత్తం? ఆ మాట నేను అడుగుదామనుకుంటే నువ్వే నన్ను అడుగుతున్నావా? ఆఖరి బంగారపు పెసరు వరకు అమ్మేశాం. ఈ ఇల్లు ఏనాడు అమ్మి పారేశాం నీ చదువు కోసం. ఎప్పుడో ఉద్యోగం వస్తుంది, అప్పు ఇవ్వండి అంటే ఎవరిస్తారు? ఏ హామీ లేకుండా. నువ్వే ఆలోచించు. అందుకే డబ్బు వడ్డీకి తేవద్దు. ఇప్పుడు మనం కనీసం వడ్డీ డబ్బులు చెల్లించే స్థితిలో కూడా లేము. ఉద్యోగం వచ్చాక తీర్చే పద్ధతి మీద మనకు అప్పు ఇచ్చేవాళ్ళు లేరా? నీకు తెలియని వారెవరున్నారా? అతడి కళ్ళల్లోకి చూస్తూ అందామే. మన బంధువుల్లో ఎవరూ లేరంటావా? బంధువులు అంటూ ఆమె నిస్పృహగా పెదవి విరిచి, మనం పచ్చగా ఉన్నప్పుడు అందరూ వాళ్లే. మీ నాన్నగారు పోగానే మన పరిస్థితి చెడిందని తెలియగానే ఒక్కరూ కనిపించలేదు అందామే. అసలే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళు మనల్ని కనికరించి వదిలిపెట్టారేమో. అయినా మనం ఏనాడైనా వాళ్ళని అడిగి చూసామా? లేదనుకో. అయినా నీ అదృష్టం ఎలాగుందో ఆ ప్రయత్నం కూడా చెయ్యి. అయితే ముఖ్యమైన మన బంధువుల పేర్లు చెప్పు. వాళ్ళు కాదంటే ఇంకొకరిద్దరి వద్ద ప్రయత్నిద్దాం. ముందు కోటపాడు వెళ్ళు. మీ నాన్నగారు ఉన్న రోజుల్లో వాళ్ళు తరచుగా వచ్చేవారు మన ఇంటికి. మీ నాన్నగారిని రామయ్య గారు అన్నయ్య అని పిలిచి గౌరవించేవారు. అంతేకాదు, బంధుత్వం కూడా ఉంది. రామయ్య భార్య అనసూయ మా పెద్దల్లి కూతురు, నీకు పిన్ని అవుతుంది. అయితే రేపే ఆ ఊరు వెళ్తాను సీతాపతి అన్నాడు నిశ్చయంగా. కోటపాడు గ్రామానికి 2 దిక్కుల నుంచి పోవచ్చును. అయితే ఎటు నుంచి వెళ్ళినా బస్సు దిగాక 12 మైలు పొలాలు గట్ల మీద మట్టి రోడ్డు మీద నడవక తప్పదు. సీతాపతి ఎన్నడూ ఆ ఊరు పోలేదు. మార్గ మధ్యలో కనిపించే వాళ్ళను అడిగి తెలుసుకుంటూ నడవసాగాడు. శీతాకాలం ఎండలో పొలాల గట్ల మీద నడవటం అతనికి హాయిగా సుఖంగా ఉంది. బస్సు దిగిన తర్వాత 3:30 గంటల్లో కోటపాడు చేరుకున్నాడు సీతాపతి. అది కుగ్రామం కావటం వలన రామయ్య గారి ఇల్లు కనుక్కోవటం కష్టం కాలేదు అతడికి. సీతాపతిని చూడగానే ఎంతో సంబరపడిపోయారు రామయ్య, అనసూయమ్మ. మధ్యాహ్నం భోజనాలన్నీ అయ్యాక తనెందుకు వచ్చింది వారికి తెలియచేశాడు. సీతాపతి అడిగిన సొమ్ము ఇవ్వటానికి రామయ్య తన సంసిద్ధత తెలియచేశాడు. అయితే వారం రోజుల వ్యవధి కావాలన్నాడు.
నువ్వు తప్పకుండా ఇస్తానంటే వారం రోజుల తర్వాత వస్తారు బాబాయ్ అని ఆ సాయంకాలమే సీతాపతి తిరుగు ప్రయాణం కట్టబోయాడు. అదేమిటి బాబు, వెంటనే వెళ్ళిపోతానంటున్నావు? ఈ 4 రోజుల కోసం ఇంటికెళ్ళి మళ్ళా రావాలా? ఉండిపో బాబు, ఏకంగా డబ్బుతోనే వెళ్దువు గాని అంది అనసూయమ్మ. అయినా సీతాపతి మొగమాటం చూపాడు. రేపు ఉదయం ఒక ఆయన పట్నం వెళ్తున్నాడు, 4 రోజులుండి వస్తానని మీ అమ్మకు కబురు పంపిస్తాలేరా? మీ అమ్మ గురించి బెంకపడక. అయినా మనలో మనము మొగమాటాలేమిటి అన్నాడు రామయ్య కూడా. దాంతో సీతాపతి కోటపాడులో ఉండిపోక తప్పలేదు. గ్రామ జీవితం గురించి ఎవరో చెప్పుకోగా వినటమే కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి సీతాపతికి అనుభవం లేదు. అలాంటిది ఇప్పుడు గ్రామ జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న 4 రోజుల్లో గ్రామ జీవితాన్ని అధ్యయనం చేయటానికి నిశ్చయించుకున్నాడు సీతాపతి. కోటపాడు ఊరికి వచ్చే ముందు త్రోవలో ఎన్నో గ్రామాల గుండా ప్రయాణం చేశాడు తను. కానీ అదేమిటో కోటపాడు ఊళ్ళో ప్రవేశిస్తుంటే అతని గుండెలు జల్లుమన్నాయి. అర్థం కాని భయంతో రోమాలు నెక్కబొడుచుకున్నాయి. అలాంటి అనుభూతికి కారణమేమిటో తెలుసుకోవాలనిపించింది అతడికి. కానీ తను వచ్చిన పని మీద ధ్యాసలో ఆ విషయం మరుగున పడింది. అయితే మధ్యాహ్నం విశ్రాంతి కోసం మంచం మీద చేరినప్పుడు ఆ విషయం మళ్ళా జ్ఞప్తికి వచ్చింది. ఆ ఊరికి ఏదో ప్రత్యేకమైన వాతావరణం ఉందనిపించింది అతడికి. పెద్ద పెద్ద ఓడలు దించి విశాలంగా పందిరిలా అల్లుకుపోయిన మర్రి చెట్లున్నాయి ఊరి చుట్టూ. ఊరికి ఒక పక్క చెరువుంది. చెరువుగట్ల మీద ఒత్తుగా పెరిగిన తుమ్మ చెట్లు, చింపిరి జుట్లు విరబోసుకుని నించున్న పిశాచాల వరసల్లా ఉన్నాయి. సీతాపతిని ఇంకా భయపెట్టింది ఊరి ముందరి శ్మశానం. విరిసేసినట్లుగా 4 గోరేలు అక్కడక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని భయంకరంగా చేసింది. సీతాపతి ఊళ్ళోకి వస్తుంటే మండుతున్న చితి. సాయంకాలం 6:30 అయింది. నిద్రలేచి మొహం కడుక్కునేసరికి టిఫిను కాఫీ తయారు చేసి ఇచ్చింది అనసూయమ్మ. లోకములో ఉన్న ఆకలంతా అతడి కడుపులోనే ఉందనిపించింది సీతాపతికి. ఆవురావురమంటూ టిఫిన్ ప్లేటు 2 నిమిషాల్లో ఖాళీ చేసేశాడు. కాఫీ తాగటం పూర్తి చేసేసరికి ఆత్మారాముడు శాంతించినట్టనిపించింది. చెప్పుల్లో కాళ్ళు దూర్చుతూ అలా మన పొలం వరకు పోయి వద్దాం రారాదు అన్నాడు రామయ్య. అలాగే బాబాయ్ పద, హుషారుగా లేచాడు సీతాపతి. ఎందుకు లెద్దురు, వాణ్ణి చలిలో తిప్పుకు రావటం, వెచ్చగా వాణ్ణి ఇంటి వద్ద కూర్చొనియండి అంది అనసూయమ్మ రామయ్య మాటకు అభ్యంతరం చెప్తూ. అలాగంటే ఎలాగే, సున్నితం పనికిరాదు, రేపు వాడు సబ్ ఇన్స్పెక్టర్ కూడా కాబోతున్నాడు అని అనసూయమ్మకు సమాధానమిచ్చి, రావాలని లేకపోతే ఉండిపో, నేను వెళ్తానులే అన్నాడు రామయ్య సీతాపతి వైపు తిరిగి. వస్తాను బాబాయ్ పద అంటూ బయలుదేరాడు సీతాపతి రామయ్య వెంట. శుక్లపక్ష చంద్రుడు వెన్నెలలు చిందిస్తున్నాడు. దట్టంగా అల్లుకుపోయిన మర్రి చెట్ల నీడలు, ఆకుల సందుల్లోంచి చొచ్చుకు వచ్చిన వెన్నెల కాంతులు కలగాపులగంగా వారు నడుస్తున్న దారి మీద పడి విచిత్రమైన అనుభూతి కలిగిస్తుంది సీతాపతికి. తోట దాటి వెలుపలికి వచ్చారు. కనుచూపు మేర వరకు పొలాలు, దూరంగా ఎన్నో వంపులు పోయిన కొండల వరుస. ఒక్క క్షణం ఆగి ఆ దృశ్యాన్ని తదేకంగా చూడాలనిపించింది సీతాపతికి. ఆగి ఒక్కసారి అటు నుంచి ఇటు కలయ చూశాడు. కుడివైపు తిరగబోయేసరికి అక్కడో పెద్ద మిట్ట. మిట్ట మీద ఓ రాతి భవంతి ఒంటరిగా వింత భీతి గొలుపుతూ ఆవుపించింది. సీతాపతి గుండె ఒక్క క్షణం నిలిచినట్టయింది. తను ఊర్లో ప్రవేశిస్తున్నప్పుడు కలిగినప్పటి అనుభూతే రెట్టించిన తీవ్రతతో కలగసాగింది. ఏమిటిది, ఎందుకిలా ఫీల్ అవుతున్నాడు తను? బాబాయ్ ఎవరిదా ఇల్లు? సీతాపతి గొంతు వణికింది అప్రయత్నంగా. భయపడుతున్నావట్రా అని సీతాపతి వైపు ఒక్క క్షణం విచిత్రంగా చూసి, అది జమీందారు వీరాజీ గారి మేడ, చాలా బాగుంది కదూ అన్నాడు రామయ్య. బావుంది, కానీ పచ్చని కోటి మీద నల్లచారలున్న పులిని చూసినప్పటి అనుభూతి కలుగుతుంది చెప్పాడు సీతాపతి. నిత్యము ఆ మేడను చూస్తున్న మాకే అలాగుంటుంది. ఇహ నీకలా అనిపించటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. సీతాపతి అనుభవాన్ని దృఢపరిచాడు రామయ్య. ఏమిటి బాబాయ్, అలా మనకి కనిపించడానికి కారణమేమిటి? ఆ భవంతి వెనుక ఏదైనా చరిత్ర ఉందా? ఉంది పద, నడుస్తూ చెప్పుకుందాం. మళ్ళా నడక ఆరంభించారు ఇద్దరు. ఆ మేడని ఇప్పటికీ అందరూ వీరాజీ మేడ అని పిలుస్తారు, కానీ ఇప్పుడు ఆయన లేరు. ఓ రోజున రాత్రి ఎప్పటిలా తన పడక గదిలో ప్రవేశించిన వాడల్లా మర్నాడు ఉదయం మంచం మీద కనిపించలేదు. ఉన్న పళంగా అదృశ్యమైపోయాడు. నలుగురు చెప్పుకునే మాటేమిటంటే ఆ భవంతిలోని దెయ్యాలే అతన్ని ఎత్తుకు వెళ్ళిపోయాయని. ఏమిటి, దెయ్యాలు ఎత్తుకుపోయాయా?
సీతాపతి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమో, అది అందరూ చెప్పుకునేది. నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదా? లేకేం, ఉంటున్నారు. వీరాజీ గారి మూడో భార్య రత్నమాల, 2-3 నౌకర్లు, మేనేజరు రమాకాంత్ ఉంటున్నారు. వీరాజిని ఎత్తుకుపోయిన దెయ్యాలు వాళ్ళని ఏమీ చేయటం లేదా? లేదు, ఆమె మహాభక్తురాలు. ఉదయం లేచాక గంట సేపైనా దైవపూజ చేయకుండా దినచర్య ఆరంభించదు. అందువల్లనే ఆ దెయ్యాలు ఆమెని అల్లరి పెడుతున్నాయట గాని హాని కలిగించలేకపోతున్నాయి. అలాంటి దెయ్యాలు దేవులాడే కొంపలో ఊరికి చివరిగా ఉండటం ఎందుకు? ఊర్లో ఓ ఇల్లు కట్టుకుని ఉండవచ్చుగా. నా భర్త కట్టించిన ఇల్లు ఇది. వారు ఇక్కడే అదృశ్యమైపోయారు. నాకేం జరిగినా పర్వాలేదు. నా శేష జీవితం ఇక్కడే గడుపుతాను అంటుంది రత్నమాల. ఆవిడ అంత వైరాగ్యం మాట్లాడుతుంది. ఆవిడ అంత ముసలావిడ? అబ్బే కాదు, ఆవిడకు మహా ఉంటే 35 ఏళ్లుంటాయి. ఆవిడకు 25 ఏళ్లుండగా ఆమెను పెళ్లాడి తీసుకొచ్చారు వీరాజు గారు. ఆవిడకు 30 ఏళ్ళు రాగానే ఆయన కనిపించకపోవటం జరిగింది. గత 5 ఏళ్లుగా ఆమె ఆ ఇంట్లో ఉంటుంది. అలాంటి మంచివాళ్ళు హాయిగా ఈ లోకంలో ఉండబట్టే నీతి న్యాయానికి విలువ ఉంది. రత్నమాల మీద తనకు కలిగిన గౌరవభావం వ్యక్తపరిచాడు సీతాపతి. నువ్వు చెప్పింది నిజంరా, వంత పలికాడు రామయ్య. రామయ్య పొలం వచ్చింది. అక్కడున్న పనివాడితో తను చెప్పటానికి వచ్చిన విషయాలన్నీ చెప్పాడు రామయ్య. మళ్ళా తిరిగి ప్రయాణం కట్టారు సీతాపతి రామయ్య. ఆ రాత్రి సీతాపతి కంటికి నిద్ర కరువైంది. అతడి కళ్ళ ముందు వీరాజీ గారి మేడ ఔపించసాగింది. టీవీగా, దర్జాగా, అందంగా, సిల్కు బట్టల్లో మెరిసిపోతున్న ఒక వ్యక్తి తన పడక గదిలోకి వెళ్ళి తలుపులు మూసి మంచం మీద నిద్రపోయాడు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యాక నల్లని ఆకారం లేని నీడలు అతని చుట్టూ చేరాయి. అవి అతని గొంతు పట్టి నులుముతుంటే అతని గొంతు పెగలటం లేదు. అంతే, 5 నిమిషాల్లో అతని ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. అంత ఘాతుకం జరిగినట్టు పక్క గదిలో ఉన్న రత్నమాలకు కూడా తెలియదు. ఆ తర్వాత వీరాజీ మృతదేహాన్ని గాలిలో అవలేలగా ఎగరేసి కిటికీ ద్వారా బయటకు తీసుకెళ్లిపోయాయి. మర్నాడు తూర్పున వెలుగురేఖలు విచ్చుకోగానే ఎప్పటిలా భర్తకు కాఫీ తెచ్చింది ట్రేలో. చేరవేసి ఉన్న భర్త గది తలుపులు తోసుకుని లోపలికి అడుగుపెట్టింది. ప్రతిరోజు తను వెళ్లే వేళకు ఇంకా నిద్రాదేవిని గాఢంగా కౌలించుకుని నిద్రపోయే భర్త ఆవాళ మంచం మీద లేడు. ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటూ ఆమె గదంతా కలయచూసింది. భర్త వీరాజీ అక్కడ గదిలో లేడు. తోటలోకి పోయి షికార్లు కొడుతున్నాడేమోనని గది కిటికీ వద్దకు పోయి తోటలోకి తొంగి చూసింది. ఆయన అక్కడా లేడు. పనివాళ్ళందరినీ పిలిచింది. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పి ఉంచారా అని ప్రతి పనివాణ్ణి పేరు పేరున పిలిచి అడిగింది. లాభం లేకపోయింది. తనకేమీ తెలియదన్నారు పనివాళ్ళు. తన భర్త మునిపెన్నడూ అలా ప్రవర్తించలేదు. చెప్పలేని దిగులుతో ఆమె గుండె బరువెక్కింది. గ్యారేజీలో కార్లు 2 ఉన్నాయి. గుర్రపుశాలలో గుర్రాలున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె నేల మీద పడి పసిపాపలా పొర్లి పొర్లి ఏడవసాగింది. రోజులు నెలలు గడిచిపోయాయి. భర్త తిరిగి వస్తాడన్న ఆశ మొన్నటి వరకు మినుకు మినుకుమంటున్నా ప్రస్తుతం కొడిగట్టింది. వీరాజీ ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో ఆచూకీ లేదు. ఆ భవంతిని పట్టి దేవులాడుతున్న దెయ్యాలే ఆయన్ని మాయం చేసుండాలన్న సంగతి ఆమెకు రూఢి అయ్యింది. ఆమె గుండె రాయి చేసుకుని మోడు బ్రతుకు బ్రతకసాగింది. కన్నీళ్లు చారలు గట్టిన ఓ విషాదవదనం సీతాపతి కళ్ళ ముందు కనిపించి అదృశ్యమయ్యింది. రత్నమాల మీద అంతులేని సానుభూతితో అతని హృదయం నిండిపోయింది. ఇంతకు వీరాజిని ఎత్తుకుపోవలసిన అవసరం ఎందుకొచ్చింది ఆ దెయ్యాలకు? వీరాజి మీద కసిబూనాయా? అంటే వీరాజి వాటిని ఏదో చేసి ఉండాలి. అయితే ఏమిటది? దెయ్యాలు నిజంగా కసి తీర్చుకున్నాయా? మొదట్నుంచి ఆ భవంతిలో దెయ్యాలున్నాయా? లేక మధ్యలో వీరాజు మీద కసి తీర్చుకోవటానికి అక్కడకు చేరాయా? ఏది ఏమైనా ఇంత విచిత్రమైన గాథ తను వినలేదు ఇంతవరకు. లెక్కలేనన్ని ప్రశ్నలతో సీతాపతి బుర్ర వేడెక్కిపోయింది. తెల్లవారుజామున మాత్రం చిన్న కునుకు పట్టింది. సూర్యుడు ఆకాశంలో బాగా లేచి ఎండ చురుగ్గా దిగేసరికి ఇంకా తను మంచాన్ని ఖర్చుపెట్టుకుని ఉండటం మంచిది కాదనుకున్నాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. అనసూయమ్మ ఇచ్చిన పలహారం తిని కాఫీ తాగాడు. బాబాయ్, మొదట్నుంచి ఆ భవంతిలో దెయ్యాలుండేవా? లేక ఈ మధ్యనే వచ్చాయా? అడిగాడు రామయ్యను. ఓరి, రాత్రంతా ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉండిపోయావా? అన్నాడు రామయ్య నవ్వి.
రామయ్య అలా అడిగేసరికి సిగ్గుతో తల వంచుకున్నాడు సీతాపతి. సమాధానంగా చిరునవ్వు మాత్రం నవ్వి ఊరుకున్నాడు. వీరాజు గొప్ప రసికావంతసుడు. అందమైన ఆడది అతని కంటపెడితే చాలు, నయానో భయానో డబ్బు ఎరచూపో అనుభవిస్తే కాని వదిలేవాడు కాదు. అతడు బలత్కారం చేసి చెరచి వదిలేస్తున్న స్త్రీలు ఆత్మహత్య చేసుకుని దెయ్యాలై అతన్ని చంపి కసి తీర్చుకున్నాయంటారు జనం. అతడు ఉద్దేశంలో ఆడదంటే మగవాడికి పడక సుఖం అందించే వస్తువు, రామయ్య చెప్పాడు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఏముంది, తనకు ఓ వంశధారకుడు కావాలి కదా. కొందరు ఏమంటారంటే అతడి విశృంఖలత్వమే అతన్ని నిర్వీర్యుణ్ణి చేసి పిల్లలు కలగకుండా చేసిందని. అయితే అతనికి దొరికిన భార్యలందరూ మహాపతివ్రతలు. అతడేం చేసినా పల్లెత్తు మాట అనకుండా తమకు సంతానం కలగపోవటం తమ లోపం వల్లనే అని చెప్పుకునేవారు. అయితే దెయ్యాలు కసిపూని చంపటం నిజమేనన్నమాట. అంతే అనుకోవాలి మరి. అందమైన స్త్రీలను అనుభవించి తీరాలన్న అతని బలహీనత అతని చేత ఎన్నో దుర్మార్గాలను చేయించింది. అందుకే అతన్ని దెయ్యాలు ఎత్తుకుపోయాయని వినగానే శని విరగడైంది అని ప్రజలు సంతోషించారు తప్ప ఒక్కరూ బాధపడలేదు. రత్నమాల కూడా బాధపడలేదంటావా? ఆవిడెందుకు బాధపడదు? ఎంత చెడ్డవాడైనా అతడు ఆమెకు దేవుడు ప్రసాదించిన భర్త. పైగా అతన్ని ఆమె దైవ సమానుడిగా చూసుకుంటుంది. సహజంగా ఆవిడ ఎంతో దుఃఖించింది. ఒక్కసారి వీరాజుగారి భవంతి చూడాలని ఉంది బాబాయ్. అలాగే వెళ్ళు, ఆవిడ చాలా మంచిది. అతిథులంటే ఆవిడ ఎంతో ఆదరిస్తుంది. అక్కడికి పోయి ఇలా రామయ్య బంధువునని చెబితే ఎంతో ప్రేమగా చూస్తుంది. వీరాజు ఆ భవంతిని కట్టించడం విషయంలో గొప్ప సౌందర్యాభిరుచి చూపించాడనే చెప్పుకోవాలి. చుట్టూ సమతలంగా ఉన్న ప్రదేశంలో ఆమాంతంగా పొడుచుకు వచ్చిన రాతిమిట్ట. మిట్టె మీద భాగం మళ్ళీ సమతలంగా ఉంది. అక్కడ కట్టించాడు ఓ రాతిమేడ. మిట్టపైకి పోవటానికి రోడ్డు వేయించటానికి పగలగొట్టించిన ఆ మిట్టరాలే చాలా మటుకు ఉపయోగపడ్డాయి ఆ భవంతి కట్టడంలో. పెద్ద ఫలపుష్పవనానికి మధ్య 3 అంతస్తుల భవనం టీవీగా ఆకాశంలోకి లేచి ఉంది. మధ్యాహ్నం 3 దాటాక సీతాపతి వీరాజి భవంతికి వెళ్ళాడు. రాత్రిపూట ఆ భవనం ఒక కన్ను మాత్రం తెరిచి ఉంచి నిద్రపోతున్న రాకాసిలా ఔపించింది. కానీ పగలు అపూర్వ సౌందర్యాలు చిందిస్తూ అద్భుతంగా కనిపించింది. వీరాజుని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సీతాపతి. ఇనుపగేటు దాటి తోటలోకి ప్రవేశించగానే తోటలో ఓ మూల పనిచేసుకుంటున్న వృద్ధుడొకడు సీతాపతిని చూసి ముందుకొచ్చి, ఎవరు బాబు మీరు? ఏం కావాలి మీకు? అని సౌమ్యంగా గౌరవంగా అడిగాడు. అంతటా ఆవరించి ఉన్న నిశ్శబ్దం ఒక్కసారి ముసలాడి మాటలతో భగ్నమయ్యేసరికి సీతాపతి తుల్లిపడ్డాడు అనూహ్యంగా. కానీ క్షణములో సంభాళించుకుని, నేను రామయ్య అన్నగారి అబ్బాయిని, భవంతిని చూడాలని వచ్చాను చెప్పాడు సీతాపతి. ఇక్కడ చూసేదేముంది బాబు, దెయ్యాలు కొంపే, వృద్ధుడు పేలవంగా నవ్వి అన్నాడు. ఇంట్లో ఏమీ తోచక చూద్దామని వచ్చాను. మీ అమ్మగారు ఏమైనా అంటారా? అబ్బే, ఆవిడ ఏమీ అనరు బాబు. నేనే అంటున్నా ఇక్కడ చూసేదేముందని. అమ్మగారితో చెప్పమంటారా? చెప్పిరా. జమీందారు గారు భవనం అంటే కథల్లో చదువుకోవటం తప్ప ఎన్నడూ చూడలేదు. చూడాలని ఉంది. భవనం ఒక్కసారి చూస్తానని చెప్పు. అలాగే, దానిదేం భాగ్యం, అమ్మగారికి చెప్పి వస్తాను అని వృద్ధుడు మెల్లగా భవంతిలోకి వెళ్తుంటే తోటను చూస్తూ ఉండిపోయాడు సీతాపతి. 5 నిమిషాలు పోయాక వెనక్కి వచ్చాడు వృద్ధుడు. బాబు, అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు లోనికి అన్నాడు సీతాపతితో. సీతాపతి వృద్ధుడి వెనుకనే లోనికి వెళ్ళాడు. ఒక పెద్ద వరండా, ఒక హాలు, 3 గదులు దాటించి సీతాపతిని ఓ గదిలోకి తోసుకు వెళ్ళాడు వృద్ధుడు. అక్కడో స్త్రీ, సుమారు 35 ఏళ్ల వయసున్నామే, మెత్తని సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చుని ఉంది. ఆమె వీరాజీ 3వ భార్య రత్నమాల అయ్యుంటుందని అనుకున్నాడు సీతాపతి. ఆమె ఎదుట సీతాపతిని వదిలేసి వృద్ధుడు వెనక్కి వెళ్ళిపోయాడు. రా బాబు, కూర్చో అంటూ ఆమె తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించింది. థ్యాంక్స్ అండి అంటూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఎలా ఆమెతో సంభాషణ ఆరంభించాలో తెలియక. ఆమెకు 35 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె సౌందర్యం చెక్కు చెదరలేదు. ఆమె చూపులు నిశ్చలంగా ఔపిస్తున్న ఆమె కళ్ళల్లో నడిసముద్రపు గాంభీర్యం ఉంది. ఆమె నుదుట కుంకుమ బొట్టు మెరుస్తూ ఉంది. ప్రస్తుతం తన ఎదుట తన భర్త లేకపోయినప్పటికీ ఎక్కడో సజీవంగానే ఉన్నాడన్న ఆమె ప్రగాఢ విశ్వాసం చాటి చెబుతుంది ఆ బొట్టు. నీలం రంగు బార్డరున్న తెల్ల సిల్కు చీర కట్టుకుందామే. అదే రంగు జాకెట్ వేసుకుంది. ఆమె మొహం చూడగానే ఆమె ఒక గొప్పింటి ఇల్లాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పకుండానే అర్థమవుతుంది.
రామయ్య నీకు బాబాయ్ అవుతాడా అంటూ ఆమె సంభాషణ మొదలుపెట్టింది. సీతాపతి పడుతున్న ఇబ్బంది తెలుసుకుని, అవునండి, అంతేకాదు అనసూయమ్మ మా అమ్మకు స్వయాన పెత్తల్లి కూతురు గబగబా అనేశాడు సీతాపతి. అవకాశం దొరికింది కదా అని. ఏం చదువుకున్నావు బాబు? బిఏ వరకు చదువుకున్నానండి. ఈ మధ్య సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షకు కూడా వెళ్ళాను. హైదరాబాద్ నుంచి మా స్నేహితుడి ద్వారా తెలియవచ్చిందేమిటంటే సెలక్షన్ లిస్టులో నా పేరు మొదట ఉందట. చాలా సంతోషం బాబు అని ఆవిడ ఊరుకుంది. ఇంకేం మాట్లాడాలో తెలియక. ఈ లోపల పని మనిషి ట్రేలో కాఫీలు తీసుకొచ్చింది. సీతాపతికి ఓ కప్పు అందించి రత్నమాలకు 2వ కప్పు అందించి వెళ్ళిపోయింది. కాఫీ తాగాక, ఇలాంటి భవంతులు ఎప్పుడూ చూడలేదండి, చూడాలని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే చూస్తాను చెప్పాడు సీతాపతి తను వచ్చిన పని గురించి. అలాగే బాబు అంటూ చప్పట్లు చరిచింది ఆమె. మరు నిమిషంలో అక్కడో పనివాడు ప్రత్యక్షమయ్యాడు. మేనేజరు రమాకాంత్ గారిని పిలువు అని పనివాడిని ఆజ్ఞాపించింది. అలాగేనమ్మా అంటూ పనివాడు వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు పోయాక తెల్లగా పొడుగ్గా సెమీ సూటులో ఉన్న 40 ఏళ్ల వ్యక్తి వచ్చి పిలిచారట అని అన్నాడు అతి అణుకువగా. చూడండి రమాకాంత్, మనకు అతిథులు రావటమే అరుదు. ఈ అబ్బాయి మన భవంతి చూస్తాడట, చూపించండి అని మేనేజరుకి చెప్పి, వెళ్ళి బాబు వారితో పోయి భవంతి అంతా చూడు అని అంది సీతాపతి వైపు తిరిగి. థ్యాంక్స్ అని సీతాపతి లేచి బయటకు కదిలి వెళ్ళిన రమాకాంత్ను అనుసరించాడు. రమాకాంత్ విచిత్రమైన వ్యక్తిలా ఔపించాడు సీతాపతికి. త్రోవ పొడుగున యజమానురాలు రత్నమాల మీద విసుకుంటూనే ఉన్నాడు. గతిమాలి ఇంటికి మేనేజరుగా ఉండిపోయాను. ఈ పూట ఏ కూర వండించాలన్నది కూడా నాకే చెప్తుంది ఆవిడ. చూడండి, మీకు ఇల్లు చూపించటానికి నేనే దొరికానా? ఈ ఇంటి నిండా చచ్చేంతమంది పని వాళ్ళున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరినైనా పిలిచి ఇల్లు చూపించమనవచ్చుగా అన్నాడు సీతాపతితో. సారీ సార్, మీకు ఇబ్బంది కలిగించాను. వెనక్కి వెళ్ళిపోదాం పదండి అన్నాడు సీతాపతి. అనవసరంగా తన వల్ల రమాకాంత్కు ఇబ్బంది కలిగిందన్న బాధ కనపరుస్తూ. వెంటనే తన చిరాకు తగ్గించుకుని, దయచేసి మీరా పని మాత్రం చేయకండి, నాకు మాట వస్తుంది అన్నాడు రమాకాంత్. భవనంలోని ఒక్కో గది మూసి ఉన్నవి తెరిచి కూడా చూపించసాగాడు రమాకాంత్. వీరాజీకి క్లాస్ట్రోఫోనియా ఉందేమో. 25 కుటుంబాలు కాపురం ఉండేలా కట్టించాడు ఆ భవనం. 3 అంతస్తుల్లోనూ మొత్తం 30 పైచికలకు విశాలమైన గదులున్నాయి. ప్రస్తుతం వాటిలో చాలా మటుకు తాళాలు వేసి మూసి ఉన్నాయి. గదుల నిండా వాటికి సరిపడా ఫర్నిచర్ ఉంది. మేడ మీద 2వ అంతస్తులో ఓ గదిలో గోడకు నిలువెత్తిన ఓ అందమైన పురుషుడి చిత్రపటం ఉంది. ఆ పటం వీరాజిదే అయ్యుంటుందని, అది వీరాజీ పడకగది కావచ్చునని ఊహించాడు సీతాపతి. ఆ మాట మేనేజరు రమాకాంత్ను కూడా అడిగేశాడు. ఇదేనండి ఆ గది. ఇక్కడే ఆ బాబుని దెయ్యాలు ఎత్తుకుపోయాయి. దెయ్యాలంటే వేరే ఏమీ లేవు, ఆ బాబు చేసిన పాపాలే అన్నాడు మేనేజర్ విసుగ్గా కోపంగా. అయితే వీరాజీ అంత దుర్మార్గుడటండి అన్నాడు సీతాపతి. రమాకాంత్ ఏం చెప్తాడో తెలుసుకోవాలనిపించి. మెల్లగా అంటారేమిటండి? అతని కంటబడి అతని కింద నలగకుండా మిగిలిపోయిన అందమైన స్త్రీ లేదంటే అతిశయోక్తి కాదు. కొత్త కొత్త ఆడపిల్లల్ని తీసుకురావటానికి అతనికి ఏజెంట్లు ఉన్నారు దేశంలో అక్కడక్కడ. వీరాజీ గారి సరదాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ భవంతి ఒక బృందావనంలాగు, తాను కృష్ణుడిలాగు భావించేవాడు. తన సరదాలు తీర్చుకోవటానికి తెచ్చిన ముండలు ఉండటానికే ఇన్ని గదులు కట్టించాడు. ఒంటి మీద ఒక్క నూలు పోగైనా లేకుండా తను తన ప్రియురాళ్ళు ఈ భవంతిలో తిరగటం అంటే ఆయనకు పెద్ద సరదా. తను బాత్ టబ్లో కూర్చుంటే తన ప్రియురాలు నగ్నంగా వచ్చి తన ఒళ్ళు తోమి నీళ్లు పొయ్యాలి. తనకు కావలసిన స్త్రీతో సంగమించేటప్పుడు తన గదిలోకి పోయి రహస్యంగా కానివ్వదలుచుకునేవాడు కాదు. తక్కిన ప్రియురాలు చూస్తుండగా బాహాటంగా దీపాల కాంతిలో తను కోరిన స్త్రీని రమించేవాడు చెప్పాడు రమాకాంత్. అలాంటి వాణ్ణి ప్రజలు ఎలా సహించి ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేస్తారు? పైగా నోరు మూసి కూర్చోవటం వల్ల అంతా లాభమే. తను కూతురిదో చెల్లెలదో ఆఖరుకు పెళ్ళాందో శీలం పోతే పోయింది కానీ రాత్రికి రాత్రి 100 కొద్ది రూపాయలు వచ్చి తమ చేతుల్లో ఎలా వచ్చి పడతాయి? ఓవేళ డబ్బు వద్దని రోషం తెచ్చుకుని ఎవడైనా అతన్ని ఎదిరించితే ఆ వ్యక్తిని గంటల్లో ఈ భూమి మీద ఉండకుండా చేసేవాడు తన కిరాయి మనుషుల చేత. అంత స్త్రీ చాపల్యం గలవాడు కదా వీరాజీ. అతని ఆరోగ్యం దెబ్బతినలేదా? ఏమో, ఉక్కు కండరాలతోటి ఇనుపతీగల్లాంటి నరాలతోటి పుట్టినట్టుగా ఉండేవాడు. తనలోని కామం కొడిగట్టకుండా మందులు వాడేవాడని అనుమానం. బహుశా ఇందువల్లనే తన భార్యల వల్ల సంతానం పొందలేకపోయాడు.
రెండు పక్కల వెలిగించిన కొవ్వొత్తిలా త్వరలో నిర్వీర్యుడయ్యాడు. అయితే నిస్సందేహంగా అతని దెయ్యాలు ఎత్తుకుపోయాయంటారు. సీతాపతి ఆ ప్రశ్న వేయగానే నిరాఘాటంగా ఉత్సాహంగా చెప్పుకుపోతున్న రమాకాంత్ ఏదో రసాయన మార్పు హఠాత్తుగా వచ్చినట్టు మారిపోయాడు. తనను తాను నిగ్రహించుకుని మొహం చిరాగ్గా పెట్టి, ఎందుకండి మీకు ఆ అనవసర విషయాలు? ఏదో భవంతి చూస్తానన్నారు, చూసి వెళ్ళిపోండి అన్నాడు రమాకాంత్. అతడి మాటలకు సీతాపతి బిక్కచచ్చిపోయాడు. సారీ సార్, మిమ్మల్ని నొప్పించాను అంటూ క్షమాపణ చెప్పుకున్నాడు. సీతాపతి భవంతి చూడటం అయిపోయింది. రమాకాంత్తో దిగువకు వచ్చి రత్నమాలకు థ్యాంక్స్ చెప్పాడు. ఓపిక తనకు భవంతి అంతా చూపించినందుకు పనిలో పనిగా రమాకాంత్కు కూడా ధన్యవాదాలు చెప్పాడు. బయట గేటు వరకు రమాకాంత్ కూడా వచ్చి సీతాపతిని సాగనంపాడు. భవంతి వదిలి మెట్ట దిగి వస్తున్నాడన్న మాటే కాని సీతాపతి ఆలోచనలన్నీ అదృశ్యమైన వీరాజీ చుట్టూ పరిభ్రమించసాగాయి. తన ఆకృత్యాల ద్వారా వీరాజీ ఎంతోమంది శత్రువుల్ని తయారు చేసుకున్నాడు. వీరాజీ వాళ్ళ చేతిలో దిక్కుమాలిన చావు చేస్తే అతన్ని దెయ్యాలు ఎత్తుకుపోయాయనుకోవటం లేదు కదా ప్రజలు. వీరాజీ వంటి దుర్మార్గుడు కనిపించటం లేదంటే హర్షించేవారు ఎక్కువ కానీ అయ్యో పాపం అని అతడి గురించి బాధపడి ఆరా తీసేవాడుండడు. కానీ ఎవరు చెప్పినా వీరాజీ దెయ్యాల ప్రభావం వల్లనే మాయమయ్యాడంటున్నారు. అయితే వీరాజీ అదృశ్యమయ్యాక ఆ దెయ్యాలు అమాయకుల్ని అల్లరి పెట్టడంలో అర్థమేమిటి? ఆ దెయ్యాల సంగతేమిటో తను తేల్చుకోవాలి. తనను ఒక్క రాత్రి ఆ ఇంటిలో రత్నమాల ఉండనిస్తే దెయ్యాలతోటి అనుభవం ఎలాగుంటుందో తనకు తెలుస్తుంది. గిరుక్కున వెనక్కి తిరిగి భవంతి వైపు వెళ్ళాడు సీతాపతి. ఇందాకటి ముసలివాడు ఔపించాడు మళ్ళా. అమ్మగారితో ఓ విషయం మాట్లాడాలనుకుని మర్చిపోయాను. ఓసారి మళ్ళా మీ అమ్మగారి వద్దకు తీసుకువెళ్తారా అన్నాడు సీతాపతి ముసలివాడితో. అలాగే బాబు, రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు ముసలివాడు సీతాపతిని. రత్నమాల మునుపటి గదిలోనే ఉంది. ఏవో కాగితాలు చూస్తుంది దీక్షగా. క్షమించండి, మిమ్మల్ని ఓ విషయం అడుగుదామనుకుంటున్నాను అన్నాడు సీతాపతి గదిలో అడుగు పెడుతూనే. ఏమిటది? అడిగింది రత్నమాల తలెత్తి నొసలు చిట్లిస్తూ. ఇప్పటికీ ఈ భవంతిలో దెయ్యాలున్నాయంటారా అడిగాడు సీతాపతి అతి సౌమ్యంగా. ఉన్నాయి, ఇప్పటికీ మమ్మల్ని నానా హింసలు పెట్టాలని చూస్తున్నాయి చెప్పింది రత్నమాల చిరునవ్వు మొహం మీద ధరిస్తూ. నాకు వాటిని చూడాలని ఉందండి కుతూహలం కనపరుస్తూ అన్నాడు సీతాపతి. చూడటానికి అవి కంటికి కనిపిస్తే కదా అందామే. అది కాదండి, దెయ్యాల గురించి నేను ఇలాంటి కథలు వినలేదండి ఎప్పుడు. వాటిని చూడకపోయినా అవి వచ్చినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకోవాలని ఉంది వివరించాడు తన మనసులోని కోరిక. కుర్రాడివి, నీకు తెలియదు బాబు, అవి చాలా ప్రమాదకరమైనవి. వీరాజీ గారిని సజీవంగా ఎత్తుకుపోయాయి. అవి అతన్ని ఏం చేశాయో ఏమో, వారు మళ్ళా ఔపించలేదు నా కళ్ళకు. వారు బ్రతికే ఉన్నారని, ఎప్పటికైనా నా కళ్ళకు ఔపిస్తారని నా విశ్వాసం. అందుకే ఇంకా బొట్టు పెట్టుకుంటున్నాను. పర్వాలేదండి, మీకు తెలియదు, నేను బాక్సింగ్ ఛాంపియన్ని. అంతేకాదు కర్రసాము కత్తిసాము కూడా వచ్చు. అంత సులువుగా ఆ దెయ్యాలకు నేను లోబడను చెప్పాడు సీతాపతి ధైర్యంగా. అది కాదు బాబు, నీకేదైనా ప్రమాదం జరిగితే మాకు మాట వస్తుంది. నువ్వు ఈ ఊరు చుట్టంచూపుగా వచ్చావు, అందుకని అలా అంటున్నాను. పర్వాలేదండి, నన్ను నేను రక్షించుకోగలను. ఈ ఊళ్ళో ఉన్న 4 రోజులు మీ భవంతిలో రాత్రిపూట ఉండటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు సీతాపతి బ్రతిమలాడుకుంటున్నట్టుగా. సరే బాబు అందామే. అదే సమయంలో మేనేజర్ రమాకాంత్ అక్కడికి వచ్చాడు. అరే, గేటు వరకు సాగనంపి వచ్చానే, మళ్ళా ఎప్పుడొచ్చారు ఇక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు రమాకాంత్ సీతాపతిని చూసి. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు సీతాపతి. చూడండి మేనేజర్, ఈ కుర్రాడు 4 రోజులు మన భవంతిలో ఉండాలనుకుంటున్నాడు. మేడ మీది గది ఒకటి ఈయనకు ఇవ్వండి ఆదేశించింది రత్నమాల. ఏమిటి, ఈ దెయ్యాల గుంపులో ఉంటారా? అర్థం లేని సాహసం చేస్తున్నారు అన్నాడు రమాకాంత్ సీతాపతి వైపు తిరిగి. అవన్నీ మీకన్నా ముందు నేను చెప్పానులేండి. దెయ్యాల్ని చూడాలని తెగ ఉబలాట పడుతున్నాడు. ఏర్పాట్లు చేయండి ఆజ్ఞ మోగింది ఆమె కంఠంలో. కోపంతో ఎర్రబారిన మోహంతో రత్నమాలను చూస్తూ, ఆ కుర్రాడేదో తెలివి తక్కువగా అంటే దానికి మీరెలా అంగీకరించాడు అన్నాడు రమాకాంత్. అనవసరంగా వాదనలు పెంచకండి, నేను చెప్పింది చెయ్యండి అందామె శాంతంగా. కానీ అందులో ఆమె అధికారం సుస్పష్టమైంది. చేస్తాను, చెయ్యను, అందుకేగా నేనిక్కడ ఉన్నది. మోహం చిటపటాలాడించుకుంటూ అక్కడి నుంచి కదిలిపోయాడు మేనేజరు. బాబు, ఇవాళ రాత్రే వచ్చేదలుచుకున్నావా?
పక్కబట్టలు వేరే తెచ్చుకోనక్కర్లేదులే, అన్ని ఏర్పాట్లు మేనేజరే చేస్తాడు, వెళ్ళి ఇంటి వద్ద చెప్పిరా అందామె సీతాపతి వైపు తిరిగి. చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు సీతాపతి. ఇంటి వద్ద చెప్పి రావటానికి బయలుదేరాడు. రాత్రిపూట వీరాజీ భవంతిలో సీతాపతి పడుకోవటానికి రామయ్య అనసూయమ్మలు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. తనకేమీ ప్రమాదం కలుగదని, తనను తాను రక్షించుకోగలనని వాణ్ణి నమ్మించి ఒప్పించేసరికి సీతాపతి తల ప్రాణం తోకకు వచ్చింది. రాత్రిపూట వేసుకునే బట్టలు మాత్రం చిన్న సంచిలో పెట్టుకుని దీపాలు వెలిగించే వేళకు వీరాజీ భవంతికి చేరుకున్నాడు సీతాపతి. అప్పటికి అతనికి కేటాయించబడ్డ గదిని పనివాళ్లు తుడిచి వాసయోగ్యంగా సిద్ధం చేసి ఉంచారు. వీరాజీ అదృశ్యమయ్యాక భవనంలో కొన్ని గదులు మాత్రమే వాడుతూ మిగతా వాటికి తాళాలు బిగించి ఉంచుతున్నారు. సీతాపతికి ఇచ్చిన గది కూడా అలా మూసి ఉంచిన గది కావటం వలన మురికి వాసన వేస్తుంది కొంచెం. పనివాళ్ళు అందుకే అగరొత్తులు వెలిగించి గది నలుమూలలా ఉంచారు. జనరేటర్ సాయంతో కరెంటు దీపాలు వెలుగుతున్నాయి భవంతిలో దేదీప్యమానంగా. తనకివ్వబడిన గదిని పరిశీలనగా చూశాడు సీతాపతి. గదిలో ఓ మూలగా పందిరి మంచం ఉంది. దానిపైన శుభ్రమైన దుప్పటి పరచబడి ఉంది. మంచానికి కాస్త దూరంలో ఓ టేబుల్, 2 కుర్చీలు ఉన్నాయి. 2-3 తైలవర్ణ చిత్రాలు గోడల్ని అలంకరించి ఉన్నాయి. ఓ మూల గోడల్లో బిగించిన చిన్న స్పీకర్ ఉంది. ఎందుకది అడిగాడు సీతాపతి అక్కడున్న పనివాణ్ణి. అప్పుడప్పుడు పాటలు వినిపిస్తారండి, మీరు వినాలంటే ఇలా అనండి అంటూ ఆ స్పీకర్ని ఎలా వాడుకోవాలో వివరించి చెప్పాడు పనివాడు. ఓహో అలాగా, వీరాజు గారు గొప్ప విలాస పురుషుడేనన్నమాట వ్యాఖ్యానించాడు సీతాపతి. అవును బాబు, వీరాజు గారున్నప్పుడు ఈ భవంతి నిజంగా ఇంద్రభవనంలా ఉండేది. ఎప్పుడూ పార్టీలే, ఎప్పుడూ విందులే. అందమైన అమ్మాయిని అనుభవించి తీరాలన్న బలహీనతే ఆయనకు లేకపోయి ఉంటే ఆయన చాలా మంచివాడు బాబు చెప్పాడు పనివాడు. శూన్యంలోకి చూస్తూ ఏవేవో జ్ఞాపకాల్ని సంతరించుకుంటున్న అతడి చూపుల్ని బట్టి పనివాడి కళ్ళల్లో గతం కదలాడుతుందని అర్థం చేసుకున్నాడు సీతాపతి. నువ్వు ఆ వీరాజీ గారు ఉన్నప్పుడు ఉండేవాడివా అడిగాడు సీతాపతి. హా ఉండేవాణ్ణి బాబు జవాబిచ్చాడు పనివాడు. ఆయన్ని నిజంగా దెయ్యాలెత్తుకుపోయాయంటావా? ఏమో బాబు, తెల్లవారేసరికి పక్క మీదున్న మనిషి కనిపించలేదంటే ఏమనుకోవాలి? అంటే ఈ ఇంటిలో మొదటి నుంచి దెయ్యాలుండేవన్నమాట. అబ్బే లేదు బాబు, వీరాజీ గారు మాయమవటానికి 2-3 నెలల నుంచి దెయ్యాలు దాపురించాయిక్కడ. ఆ దెయ్యాలను నువ్వెప్పుడైనా చూసావా? లేదు బాబు, రాత్రి 10 అయ్యేసరికి ఎవరి గదుల్లోకి వారు పోయి తలుపులు పీడాయించుకుంటాం. అవి చేసే అల్లరి గందరగోళం అంతా ఇంతా కాదు. ఇక బయటకొచ్చి చూసే ధైర్యం ఎవరికుంటుంది? ఒకసారి ఓ పనివాడు ఏం జరుగుతుందో చూడాలని బయటకొచ్చాడు. చచ్చేటట్టుగా కొరడ దెబ్బలు తిన్నాడు. మర్నాడు 105 డిగ్రీలతో జ్వరం వచ్చింది. ఆవాళ సాయంకాలమే చచ్చిపోయాడు వాడు. పనివాడు అలా చెప్పగానే సీతాపతి గుండెల్లో ఎందుకో భయం సన్నగా తలెత్తింది. ఆయన ఏమిటవుతుందో చూద్దాంలే అని మొండిగా అనుకున్నాడు. అయితే అయ్యగారు ఔపించకపోవటం దెయ్యాల వల్లనేనంటావు? అవునండి అంటూ పనివాడు ఇంకా ఏమో చెప్పబోతుంటే, ఒరే రాముడు అంటూ బయట నుంచి రమాకాంత్ పిలుపు వినిపించింది. వస్తున్నా బాబు అంటూ పనివాడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 క్షణాలు పోయాక, కొట్టకండి బాబు, పాదాలు పట్టుకుంటాను, క్షమించండి బాబు అంటున్న రాముడు వేడుకోలు, ఏడుపు, పేలుతున్న కంచి, కొసల శబ్దం కలిసి కలగాపులంగా వినిపించింది దిగువ నుంచి. రాముడేం తప్పు చేశాడని దెబ్బలు తింటున్నాడు? దిగువకు పోయి కనుక్కుని రావాలన్న ఉబలాటం కలిగింది సీతాపతికి. తాను అనవసర జోక్యం కలుగు చేసుకుంటున్నాడేమో అన్న ఆలోచన రాగానే తన ప్రయత్నం మానుకున్నాడు. రాత్రి 12 దాటి 15 నిమిషాలైందని రిస్ట్ వాచ్ చూసి తెలుసుకున్నాడు సీతాపతి. అంతవరకు మేల్కొనే ఉన్నాడు, ఏవో పుస్తకాలు చదువుతూ. ఆ క్షణం వరకు ఎలాంటి గడబిడా లేకపోవటం చూసి కొంపు తీసి ఇవాళ దెయ్యాలు సెలవు తీసుకున్నా ఏమిటి, నేను వచ్చానని అనుకుని తనలో తాను నవ్వుకున్నాడు. ఇక నిద్రపోవటమే ఉత్తమం అని లేచి లైట్ ఆర్పటానికి వెళుతుంటే లైట్లు వాటంతటా అవే టక్కున ఆరిపోయాయి. చిక్కని చీకటి గదంతా ఆవరించుకుంది. అమావాస్య రాత్రులు పైగా ఆకాశంలో దట్టంగా మబ్బులు. మామూలుగా కనిపించే నక్షత్రాల కాంతి కూడా కనపడటం లేదు బయట నుంచి. దీపాలు ఆరిపోవటం సంగతి తను ఊహించుకోనైనా లేదు. లేకపోతే టార్చి లైటు తెచ్చి ఉండేవాడు. మెల్లగా తడుముకుని పోయి మంచాన్ని చేరుకుని పడుకుని ఏం జరుగుతుందా అని తదేకంగా గమనించసాగాడు. గదికి వెలుపల ఎవరో పరిగెత్తుతున్నట్టు ఎవరిదో పాదాల చప్పుడు.
అవి ఒకరివి కావు, ఇద్దరివి. ఒకరినొకరు తరుముకుంటున్నట్టుగా ఉంది. అందులో ఒకరు మేడ మెట్లెక్కిపోయి జారి పడ్డట్టున్నారు. చెక్క మెట్ల మీద మనిషి పడి దబదబా కిందికి దొర్లినట్టు శబ్దం. ఆ తర్వాత ఎవరినో కర్రతో గట్టిగా కొడుతున్నట్టు చప్పుడు. అమ్మోయ్, నాయనోయ్, తల పగిలిపోతుంది, రక్తం, బాబోయ్, నన్ను చంపేస్తున్నారు. దెబ్బలు తింటున్న వ్యక్తి పెడుతున్న చావు కేకలు. ఆ మనిషి దెబ్బలు తిని తిని ప్రాణాలు పోగొట్టుకునేంత వరకు కర్ర దెబ్బలు, ఆ మనిషి అరుస్తున్న అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత విసురుగా నేలను కర్ర పారేసి హంతకుడు పారిపోతున్నట్టు గట్టిగా పడుతూ కానీ అంతకంతకు దూరం అవుతున్న పాదాల చప్పుడు. ఆ క్షణంలో ఆ భవంతిలో ఘోరమైన హత్య ఒకటి జరిగిందనుకున్నాడు సీతాపతి. వెంటనే లేచి బయటికి వెళ్దామా అన్నంత ఉత్సుకత కలిగింది. కానీ బలవంతంగా అణుచుకున్నాడు. అదంతా దెయ్యాలు కలిగిస్తున్న భ్రాంతి అని తెలుసుకుని ఊరుకున్నాడు. తర్వాత భయంకర నిశ్శబ్దం అంతటా అలుముకుంది. పావుగంట గడిచింది. ఈసారి ఎక్కడి నుంచో సన్నగా వినిపించడం మొదలుపెట్టింది. ఓ ఆడదాని మూలుగు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ మూలుగు ఉక్కు గుండెల్ని కూడా ముక్కలు చేసేలా ఉంది. ఆ మూలుగు క్రమంగా దగ్గరై నెమ్మదిగా వెక్కిళ్ళ ఏడుపుగా మారి ఆ తర్వాత పెద్ద రోదనగా మారింది. అంతలో ఓ 25 మంది జనం, ఆడ మగ తమలో తాము ఒక్కొమ్మడిగా కసురుకుంటున్నట్టు, కేకలు వేసుకుంటున్నట్టు, అది మెల్లగా కొట్లాటకు దారి తీయగా ఒకరినొకరు కొట్టుకుని 2-3 అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు పెద్ద కలకలం. అది క్రమంగా అంతరించిపోయి సన్నగా ఏడుస్తున్న స్త్రీ గొంతు మాత్రం మళ్ళా వినపడసాగింది. సీతాపతి రక్తం గడ్డకట్టుకుపోయింది. అలాంటి అనుభవం ఎన్నడూ కలగదేమో. తను అక్కడకు రావటం అర్థంలేని సాహసమే అనుకున్నాడు. అయితే తను మంచం మీదకు చేరే ముందు తలుపులు బిగించి వచ్చాడు. లేకపోయింటే అవి తననేం చేసి ఉండేవో. అదిరిపోతున్న గుండెల్ని అదుపులోకి తెచ్చుకోవటం కష్టంగా ఉంది సీతాపతికి. అరగంట సేపు మళ్ళా నిశ్శబ్దం. అంతటా శ్మశాన శాంతి. అతడు గుండెల చప్పుడు అతనికే వినిపిస్తుంది, తుఫాను హోరులా. ఈసారి నిజంగానే తుఫాను హోరు వినిపించసాగింది. చెట్లు గాలికి ఊగి ఊగి పెళ్ళున విరిగి కూలిపోతున్నట్టు, కట్టలు తెంచుకున్న నదులు భీకరంగా తమ తోవలో ఉన్న సర్వస్వాన్ని ముంచి పారిపోతున్నట్టు చప్పుడు. మధ్యలో సన్నగా ఎక్కడో దూరంగా గుక్కపెట్టి ఏడుస్తున్న చంటిపిల్ల ఏడుపు. సీతాపతి గుండెలు అవిసిపోయాయి. దెయ్యాలున్నాయని వాటిని తాము చూశామని చెప్పేవాళ్ళందరికీ ఏదో మనోరుగ్మత ఉండి తీరాలని ఆ క్షణం వరకు అనుకునేవాడు సీతాపతి. ఆ భావాలన్నీ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. దెయ్యాలున్నాయని ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను మాత్రం గట్టిగా నమ్ముతున్నాడు. తెల్లవారింది. సూర్యోదయమైంది. ఎండ గదిలోకి వచ్చి పడుతున్నప్పటికీ సీతాపతి ఇంకా రాత్రి అనుభూతిలోనే ఉన్నాడు. పనివాడొచ్చి గట్టిగా తలుపు తట్టినప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి, ఫలహారం వగైరా తిని రావటానికి రామయ్య ఇంటికి వచ్చాడు. రాత్రి అనుభవం అంతా అనసూయమ్మకు చెప్పాడు. రామయ్య కూడా అక్కడే ఉన్నాడు. సీతాపతి చెప్పిందంతా ఆయన కూడా విన్నాడు. ఒరేయ్, ఇంతమంది అక్కడ దెయ్యాలున్నాయని పదే పదే చెప్తుంటే అదెలా పొల్లవుతుందిరా అన్నాడు రామయ్య. పోనీలిద్దరూ, మొత్తం మీద ఆ దెయ్యాలు మనవాడిని ఏం చేయలేదు, అదే చాలు అంది అనసూయమ్మ. కానీ బాబాయ్, నాకు అనుమానం ఉండిపోయింది అన్నాడు సీతాపతి. ఏమిటది అడిగాడు రామయ్య. దెయ్యాలు కసికొద్దీ మనిషిని చంపేయొచ్చు కానీ మటుమాయం ఎందుకు చేశాయి? ఒరే, అది ఒక ప్రశ్నేనురా. నువ్వు అనుకున్నట్టుగానే అవి ప్రవర్తించాలని ఎక్కడన్నా ఉందా? ఆ మాటలకు సీతాపతి చిన్నబోయాడు. మౌనం వహించాడు. ముడుచుకుపోయిన సీతాపతి మొహంలోకి కాసేపు చూసి, ఓహో, కొద్ది రోజుల్లో సబ్ ఇన్స్పెక్టర్వి కాబోతున్నావు కదూ, ఇప్పటి నుంచి అందుకే ఆ పోకడలో ఆలోచించడం మొదలెట్టావు, అవునా అంటూ గట్టిగా నవ్వేశాడు రామయ్య. అనసూయమ్మ కూడా శృతి కలిపింది. మధ్యాహ్నం భోజనం అవగానే మంచం మీదకు చేరాడు సీతాపతి. ముందు రాత్రి నిద్ర లేదేమో, మత్తుగా నిద్ర పట్టేసింది. సాయంకాలం 5 వస్తుండగా మెలకు వచ్చింది. అతడికి ప్లేటుతో టిఫిను, కాఫీ గ్లాసు అందించింది అనసూయమ్మ. ఫలహారం తిని కాఫీ తాగుతూ పాత విజయ చిత్రపత్రికలు తిరగేసాగాడు. ఏదో చిత్రం తాలూకు పాటల రికార్డింగు సందర్భంలో తీసిన ఫోటోలో కనిపించిన ఓ వ్యక్తిని చూడగానే టక్కున ఆగిపోయి ఆ బొమ్మను దీక్షగా చూడసాగాడు. ఆ వ్యక్తి అచ్చు మేనేజరు రమాకాంత్ లాగానే ఉన్నాడు. కానీ అతని పేరు ఉమాకాంత్. మనిషిని పోలిన మనిషి ఉన్నాడనుకోవచ్చునా? లేక రమాకాంత్ కవల సోదరుడు సినిమా రంగంలో ఉన్నాడా? లేక ఆ ఉమాకాంత్ ఈ రమాకాంత్ ఏమో?
బట్టలు మార్చుకుని ఆ పత్రిక చేత పుచ్చుకుని వీరాజీ భవంతికి బయలుదేరాడు సీతాపతి. ఎక్కడికి రా అబ్బాయి అడిగింది అనసూయమ్మ. వీరాజీ భవంతికి చెప్పాడు సీతాపతి. మళ్ళా ఎందుకు? మేనేజరు రమాకాంత్ గారిని కలుసుకోవాలి. అయితే పోయిరా. అరగంటలో వీరాజీ భవంతి చేరుకున్నాడు. 5 నిమిషాల్లో మేనేజరు రమాకాంత్ ఆఫీసు గదిలో ఉన్నాడు సీతాపతి. చూశారా సార్, ఈయనకు మీకు చాలా దగ్గర పోలికలున్నాయి అన్నాడు సీతాపతి తను చూసిన విజయ్ చిత్రలోని బొమ్మను చూపి. రమాకాంత్ మొహంలో క్షణంసేపు కంగారు కనిపించింది. కానీ వెంటనే సర్దుకుని, నాకో తమ్ముడుండేవాడులేండి, ఓమాకాంత్ అని, రికార్డింగ్ భాగంలో పనిచేస్తుండేవాడు అని చెప్పాడు. ఆ ఫోటో చూసి రమాకాంత్ కంగారు పడాల్సిన అవసరమేమొచ్చింది? ఆ కంగారుకు కారణమేమిటి? సీతాపతి మనసు సంశయాత్మకమైంది. అదే సమయంలో ఏదో పని మీద రత్నమాల కూడా అక్కడికి వచ్చింది. విజయ్ చిత్రలోని ఆ ఫోటో ఆమెకు చూపి, ఫోటోలో ఉన్న వ్యక్తికి రమాకాంత్కు దగ్గర పోలికలు ఎలా ఉన్నాయో వర్ణించాడు సీతాపతి. ఆ సమయంలో రత్నమాల మొహంలో కూడా ఔపించిన కలవరపాటు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు సీతాపతి. రత్నమాలని రమాకాంత్ని కలవరపెట్టే విశేషమేముంది ఆ ఫోటోలో? ఏవేవో అర్థం లేని ఊహాచిత్రాలు గీస్తుంది సీతాపతి మనసు. ఏదో రహస్యం చేజిక్కినట్టు అనిపించి అంతలోనే అంతా గజిబిజిగా తయారవుతుంది. భోంచేసి వస్తానండి, రాత్రి పడుకోవటానికి అనాలోచితంగా అనేసి బయటకు వచ్చాడు సీతాపతి. రాత్రి భోంచేస్తున్నాడన్న మాటే గాని అతని ధ్యాస తిండి మీద లేదు. రకరకాల ఆలోచనా తరంగాలు లేస్తున్నాయి అతని మనసులో. ఇవాళ రాత్రి కూడా అక్కడే నా పడక అని చెప్పి పిన్ని బాబాయ్ ఏమేమో అంటుంటే వినిపించుకోకుండా బయటకు పరిగెత్తుకొచ్చి అరగంటలో భవంతిలో తన గదికి చేరుకున్నాడు. ముందు రాత్రి తనతో పిచ్చేపాటి మాట్లాడిన పనివాడు రాముడు కనిపించాడు. మొహం వాడిపోయి వాడు ఏడుపు కళ్ళతో ఉన్నాడు. ఏమిటోయ్ అలాగున్నావేం అడిగాడు సీతాపతి పనివాడిని అనునయంగా. బాబు, నన్నేం అడగకండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు పనివాడు చేతులెత్తి దండం పెట్టి. ఏమో అలాగా, మేనేజర్ గారు నాతో మాట్లాడవద్దన్నారేమిటి అన్నాడు సీతాపతి నవ్వుతూ. నన్ను కొట్టారంటే అయ్యగారిది తప్పులేదు బాబు. నౌకర్లం, మాకు ఇంట్లో జరిగిన సంగతులన్నీ తెలుస్తాయి. పై వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం అనాలో ఏం అనకూడదో తెలియక అన్నీ వాగేస్తుంటాం అన్నాడు పనివాడు తనను తాను నిందించుకుంటూ. ఏమిటి, రాత్రి రాముణ్ణి మేనేజర్ కొట్టింది తనతో మాట్లాడినందుక? అంటే పనివాడు ఏదో వాగితే ఆ వాగుడు ద్వారా తమ రహస్యం ఏదో బయటపడుతుందని భయపడుతున్నారన్నమాట. అటువంటప్పుడు వాళ్ళు అతి జాగ్రత్తగా కాపాడుకొస్తున్న రహస్యమేమిటి? నిన్నటిలా కాకుండా ఇవాళ టార్చ్ లైటు పొరపాటున పెట్టెలో పెట్టేసి తనతో తీసుకొచ్చిన నకుల్ డస్టర్ జేబులో పెట్టుకుని తీసుకొచ్చాడు భవంతికి. పనివాడు వెళ్ళిపోయాడు. గది తలుపు బిగించి నిన్నటిలా చదవటానికి ఉపక్రమించాడు. రాత్రి 12 దాటాక ముందు రోజులాగానే లైట్లు ఆరిపోయాయి. గదిలో గాఢాంధకారం అలుముకుంది. పావుగంట పోయాక బయట ఏవేవో శబ్దాలు ముందు రోజు మాదిరిగానే వినవచ్చాయి. సీతాపతి మెల్లగా మంచమించి లేచాడు. టార్చి లైటు వెలిగించి గోడల మీద ప్రసరించి అటు ఇటు తిప్పాడు. గది మూలనున్న స్పీకరు ఆన్ చేసే స్విచ్ కనిపించింది. వెళ్ళి ఆన్ చేశాడు. అంతవరకు బయట వినపడుతున్న శబ్దాలు తన గదిలోనే తన ఎదుటే జరుగుతున్నట్టుగా వినిపించసాగాయి. మిస్టరీ విడిపోయిందన్న ఆనందం ఒకవైపు, అందుకు కారణం తనే అన్న గర్వం ఇంకోవైపు కలగ్గానే అతని మొహం నవ్వులతో వికసించింది. జేబులోంచి నకుల్ డస్టర్ తీసి చేతికి తగిలించుకున్నాడు. చప్పుడు చేయకుండా గది తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. అంతటా చిక్కని చీకటి. టార్చ్ లైట్ ఒక్కో గది మీద వేసుకుంటూ ఆ అంతస్తులోని గదులన్నీ చూశాడు. ఏ గదిలోనూ లైట్లు లేవు. 3వ అంతస్తుకు తీసుకుపోయే మెట్లు కనిపించాయి. వాటిని పట్టుకుని 3వ అంతస్తు చేరుకున్నాడు. అక్కడ ఒకే ఒక గదిలో దీపాలు వెలుగుతున్నాయి. ఇక్కడి నుంచేనన్నమాట తనకు దెయ్యాల సంగీతం వినిపిస్తుంది అని అనుకుంటూ ఆ గది సమీపించాడు సీతాపతి. తెరిచి ఉన్న కిటికీలోంచి లోనికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం సీతాపతిని ఒక పక్క ఆశ్చర్యంతోనూ ఇంకో పక్క అసహ్యంతోనూ ముంచెత్తింది. రత్నమాల నగ్నంగా మంచం మీద బోర్లా పడుకుని ఉంది. రమాకాంత్ కూడా నగ్నంగానే ఉన్నాడు. కానీ అతని చేతిలో బెల్ట్ ఉంది. అతను బెల్టుతో ఆమెను బాదుతున్నాడు. ఆమె అమ్మో అయ్యో అంటూ మూలుగుతూ ఏడుస్తూ దెబ్బలు భరిస్తుందే తప్ప ఏమాత్రం ప్రతిఘటించటం లేదు. బెల్టు దెబ్బలు వేస్తున్న రమాకాంత్ కళ్ళల్లో కారుణ్యం, జాలి వగేరా సున్నితమైన భావాలు లేవు. అనిర్వచనీయమైన వెర్రి ఆవేశం చిందులు వేస్తుంది అతని మొహంలో.
5 నిమిషాలు పోయాక ఆమె వెలికిలా తిరిగింది. ఇక చాలు, కమాన్ డార్లింగ్ అంటూ అతన్ని పిలిచింది ఆపుకోలేని తమకంతో. రమాకాంత్ బెల్టును ఓ మూలన గిరాటేసి ఆమె మీదకు దుమికాడు. ఆ తర్వాతి కార్యక్రమం చూడలేకపోయాడు సీతాపతి. గిరుక్కన వెనక్కి తిరిగి తన గదికి వచ్చి నిద్రపోయాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు సీతాపతి. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఉద్దేశించి, గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ తనకెదురుగా ఉన్న కుర్చీని సీతాపతికి చూపించి. థ్యాంక్స్ చెప్పి మోహన్ చూపిన కుర్చీలో కూర్చున్నాడు సీతాపతి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి కావాలి మీకు అడిగాడు మోహన్. ముందు నన్ను నేను పరిచయం చేసుకొనివ్వండి. నా పేరు సీతాపతి, BA వరకు చదువుకున్నాను. ఈ మధ్యనే సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్కు కూర్చున్నాను. అన్ఫిషియల్గా తెలియవచ్చిందేమిటంటే లిస్టులో నా పేరు మొదటన ఉందట. సీతాపతి మాటలకు అడ్డుపడి, కంగ్రాచులేషన్, త్వరలో మీరు మాలో కలవబోతున్నారన్నమాట అన్నాడు మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓ విషయంలో మీ సలహా కోరి ఇలా వచ్చాను. శ్రమ అనుకోకుండా నేను చెప్పేది వినటానికి ఓ అరగంట టైం స్పేర్ చేయగలరా? ఓ అలాగే చెప్పండి. డబ్బు అవసరపడి ఈ మధ్య కోటపాడులో ఉన్న మా బంధువులింటికి వెళ్ళాను అంటూ తను ఊరు వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పి, నేను చూసిన దాని మీద మీ అభిప్రాయం చెప్పండి, వినాలని ఉంది అని ముగించాడు సీతాపతి. కాసేపు దీర్ఘాలోచనలో పడి ఉండిపోయి మోహన్ తన అభిప్రాయం తెలియచేశాడు. అది పల్లెటూరు కావటం వలన ప్రజలు అమాయకులు, స్పీకర్లు వగైరా వాటి గురించి తెలియదు. ప్రజలు నమ్ముతున్నట్టుగా అక్కడ దెయ్యాలు లేవు, దెయ్యాలున్నాయన్న భ్రాంతి కలిగించాయి రమాకాంత్ రత్నమాలలు వేస్తున్న టేప్స్. అంటే ఈ నాటకం చాన్నాళ్ల నుంచి సాగుతుంది. అయితే ఎందుకు ఆ నాటకం? రమాకాంత్ రత్నమాలకున్న అక్రమ సంబంధం బయటపడకుండా ఉండటానికా? ఆ భవంతిలో ఉన్న వాళ్ళందరూ పనివాళ్లే. వాళ్లకు జడిసి ఇంత పెద్ద దెయ్యాల నాటకం ఆడుతున్నారనుకోవటానికి వీలు లేదు. అంటే ఆ నాటకం ఇంతకు ముందు కూడా జరిగిందన్నమాట. అంటే వీరాజు గారున్నప్పుడనా మీ అభిప్రాయం? మధ్యలో అడ్డు తగిలి అన్నాడు సీతాపతి. అవును, నిజానికి అతని నుంచి తమ అక్రమ సంబంధం తాలూకు రహస్యం కాపాడుకోవటానికి దెయ్యాల నాటకం ఆడబడి ఉండాలి. అయితే రంకుతనం దొంగతనం అట్టే కాలం సాగవు. మీకు దొరికిపోయినట్టే వీరాజుకి కూడా దొరికిపోయి ఉంటారు. ఆ విషయం వారికి కూడా తెలిసింది. అతడే వారి మీద యాక్షన్ తీసుకోకముందు వారే అతన్ని మాయం చేసేశారు. హత్య చేయడం సులువే కానీ శవాన్ని మాయం చేయటం కష్టం. శవాన్ని ఆ భవంతిలో ఎక్కడో పాతిపెట్టేసి ఉంటారు. దానికోసం ఎవరు వెతికే ఆస్కారం లేకుండా దెయ్యాలెత్తుకుపోయాయన్న వదంతి లేవతీశారు. ఇంచుమించు మీ ఆలోచనలు నావి ఒకేలా ఉన్నాయి. అయితే నాకు సందేహం ఉంది. ఏమిటది? తాము భయపడాల్సిన వ్యక్తిని తమ నుంచి తొలగించేసుకున్నారు. మరి ఆ తర్వాత కూడా ఈ దెయ్యాల నాటకం ఎందుకు సాగిస్తున్నట్టు? రత్నమాలకు తను పతివ్రత, దైవభక్తురాలు, చాలా మంచి ఆవిడ వగైరా పేరు వదులుకోవటం ఇష్టం లేకపోయి ఉండాలి. అంతేకాదు, కొన్నాళ్ళ పాటు ఈ దెయ్యాల నాటకం సాగించకుండా టక్కున ఆపేస్తే ఎవరికైనా అనుమానాలు కలగవచ్చని వారు భయపడి ఉండాలి. ఇందుకు రమాకాంత్ రత్నమాలను అలా కొట్టడంలో ఉన్న ఆనందమేమిటి? వాళ్ళు సైకిక్ కేస్, ఆమె మాసోకిస్ట్, అంటే బాధ అనుభవించడమే అదొక ఆనందం అలాంటి వాళ్లకు. ఇక రమాకాంత్లో కూడా అలాంటివే, అంటే సాడిస్ట్ ఇన్స్టింగ్ కొంచెం ఉండి ఉండాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య వీడని బంధం ఏర్పడింది. అదే వీరాజుని తప్పించేయటానికి ప్రోత్సహించి ఉండాలి. ఇంతవరకు మన థియరీ బాగానే ఉంది. వీరాజుని అంతం చేసిన హంతకులు వాళ్లే అయితే వాళ్ళని ఎలా పట్టడం? ఈ విషయంలో సలహా తీసుకోవటానికే ముఖ్యంగా మీ వద్దకు వచ్చింది. మంచి ప్రశ్న వేశారు. హత్య జరిగి సంవత్సరాలైపోయింది. ఆ ఇల్లంతా అటు నుంచి ఇటు తిరిగేసి శోధిస్తే అస్థిపంజరమైనా మనకు దొరక్కపోదు. అయితే వాళ్లే వీరాజుని అంతం చేశారని ఎలా నిర్ధారించటం? ఎలా నిరూపించి బంధించటం? మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. సీతాపతి తన ఆలోచనలు చెప్పాడు. ఓకే, మా డిపార్ట్మెంటు సహాయం మీకెన్నడూ ఉంటుంది. ప్లీజ్ గో ఆన్ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మోహన్. థ్యాంక్ యూ. సీతాపతి మోహన్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు బయటకు. ప్రతిభ సిల్క్ హౌస్ గుమ్మం ముందు ఆగిన స్టూ బేకర్ని, అందులోంచి దర్జాగా దర్పం ఒలకబోస్తూ దిగిన రత్నమాలని చూసిన షాపు యజమాని 3వ ప్రపంచ యుద్ధం వచ్చినంత కంగారు పడిపోతూ వంగి వంగి నమస్కారాలు చేసేస్తూ, నమస్కారం రాణిగారు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంటూ ఎదురొచ్చాడు ఆమెకు. ప్రతి సంవత్సరం తనకు, తన భవంతిలోని సిబ్బందికి మొత్తం 10,000 రూపాయలు బట్టలు కావాలి. అన్ని రకాల బట్టలు కావాలి.
అన్ని రకాల బట్టలు దొరికే షాపు అదే కావటం వల్ల 10 షాపులు తిరిగి బేరాలు చేసే ఓపిక లేక తనకు కావలసిన బట్టలన్నీ ఆ షాపులోనే కొంటుంది రత్నమాల. అందుకే షాపు యజమాని తనంటే అంత మర్యాద, గౌరవం ఒలకబోస్తున్నాడని ఆమెకు తెలుసు. అందువల్లనే అతడి నమస్కారాన్ని పట్టించుకోలేదు రత్నమాల. కొత్త రకాల సిల్క్ చీరలుంటే చూపించండి అంటూ తిన్నగా సిల్క్ చీరల కౌంటర్ వద్దకు పోయి నిలబడింది. చీరలు చూపించటానికి అక్కడున్న సేల్స్మెన్ ముందుకు రాబోతుంటే వాణ్ణి ఒక్క గసురుతో అక్కడి నుంచి పంపించేసి షాపు యజమాని స్వయంగా బట్టలు చూపించనారంభించాడు. తనకు నచ్చినవి 10 చీరలు ఎంచి పక్కగా పెట్టి బిల్లు రాయండి అని చెప్పి ఆమె ఇంకో కౌంటర్ వద్దకు వెళ్తుంటే, అమ్మా మీరేనా రత్నమాల గారు అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆమెకు కాస్త దూరంలో గౌరవ పురస్కారంగా వంగి నిలుచున్నాడు. పోలీసుని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అవును, ఏం అడిగిందామె. జవాబు వింటూనే కానిస్టేబుల్ టకీమని సలాం చేసి, మిమ్మల్ని ఒకసారి స్టేషన్కు దయచేయమన్నారు సబ్ ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. నేనా? ఎందుకు? ఏమోనమ్మా, నాకు తెలియదు. అక్కడే మీ మేనేజరు రమాకాంత్ గారు కూడా ఉన్నారని చెప్పమన్నారు. మేనేజరు రమాకాంత్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? తను అతన్ని గ్రామములు వదిలి వచ్చిందే. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. ఊరిలో ఉండాల్సిన రమాకాంత్ ఇక్కడికెలా వచ్చాడు? తెలుసుకోవాలన్న కుతూహలం అణుచుకోలేకపోయిందామె. మీరు ముందు వెళ్ళండి, కారులో వస్తాను. మీ స్టేషన్ ఎక్కడా అడిగిందామె. 2 టౌన్ పోలీస్ స్టేషను, ఈ వీధి చివర మలుపులోనే చెప్పి వెళ్ళిపోయాడు పోలీస్. మళ్ళా వస్తాను, ఇవన్నీ ప్యాక్ చేసి బిల్లు రాసి సిద్ధం చేసి ఉంచండి అని కొట్టువాడితో చెప్పి బయలుదేరింది స్టేషన్కు. 10 నిమిషాల్లో కారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. బయట కారాపి రత్నమాల స్టేషన్లో అడుగుపెట్టేసరికి ఆమె రాకు కోసం ఎదురు చూస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రండి రత్నమాల గారు అంటూ ఆమెను లోనికి ఆహ్వానించాడు. ఏమిటి, ఎందుకు పిలిపించారు అని ఆమె స్టేషన్లో అటు ఇటు చూసి, మా మేనేజర్ గారేరి అంటూ అడిగిందామె. ఆయన ఇప్పుడే వస్తారు, దయచేసి కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండండి అంటూ మోహన్ తనకెదురుగా ఉన్న కుర్చీ చూపాడు ఆమెకు. ఊసూరంటూ ఆమె కుర్చీలో కూలబడింది. మీ మేనేజర్ గారు వచ్చే లోపల మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అని చెప్పి, ఏమంటారు అన్నట్టుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు సబ్ ఇన్స్పెక్టర్ మోహన్. అడగండి, నా చేతనైనంత వరకు జవాబులిస్తాను అందామె చిరునవ్వులు చిందిస్తూ. కానీ ఆమె అంతరంగంలో కల్లోలం మొదలయ్యింది. ఆమె జన్మలో పోలీస్ స్టేషన్ మొహం చూసి ఎరగదు. అలాంటిది వాళ్ళు పిలవటం, అక్కడ ఉన్నాడన్న రమాకాంత్ లేకపోవటం, తీరా వచ్చాక వాళ్ళు ఏవో ప్రశ్నలు అడగటానికి పూనుకోవటం అంతా అగమ్యగోచరంగా ఉందామెకు. ఈ మధ్య సీతాపతి అనే కుర్రాడు మీ భవంతికి వచ్చాడు కదూ అన్నాడు మోహన్. అవును వచ్చాడు, 2 రాత్రుళ్ళు మా భవంతిలో ఉండి వెళ్ళాడు కూడా చెప్పిందామె. ఎందుకున్నాడో చెప్తారా? ఆయనకు దెయ్యాలంటే ఎలాగుంటాయో చూడాలనిపించింది. అయినా ఎందుకు అడుగుతున్నారు ఆయన గురించి? ఏం లేదు, ఆయన్ని దెయ్యాలెత్తుకుపోయాయి, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదేమిటి? ఆయన మర్నాడు ఉదయం క్షేమంగానే మా వద్ద నుంచి సెలవు తీసుకున్నాడే. ఏమో, ఆయన తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఇలాగే ఎవరినో దెయ్యాలు ఎత్తుకుపోయాయట కదూ. అవుననుకోండి, నా భర్త వీరాజీ గారిని ఎత్తుకుపోయాయి. కానీ ఇందులో ఏదో మోసం ఉంది. ఆ కుర్రాన్ని దెయ్యాలు మాత్రం ఎత్తుకుపోలేదని గట్టిగా చెప్పగలను. ఆమె కళ్ళల్లో ఆవేశం నాట్యం చేసింది. ఆవేశపడకండి, అదృశ్యమైన సీతాపతి మాకు రిపోర్టు అందచేశాడు. ఏమిటది అడిగిందామె కంగారుగా మధ్యలోనే కల్పించుకుంటూ. మీ భవంతిలో దెయ్యాలు లేవని, అదంతా స్పీకర్ల ద్వారా భవంతి అంతా మీరు ప్రచారం చేస్తున్న టేప్స్ అని, అదంతా మీకు మీ మేనేజరు రమాకాంత్కు మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్న నాటకమని ఉంది ఆ స్టేట్మెంట్లో చెప్పాడు మోహన్. వాట్ ఈస్ దిస్ ఇన్స్పెక్టర్? దిస్ ఈజ్ నథింగ్ బట్ నాన్ సెన్స్ అరిచింది రత్నమాల. అరగంట క్రితం ఉన్న ఆమె శాంతవదనం మంత్రించినట్టుగా మారిపోయిందిప్పుడు. వెల్ చూడండి రత్నమాల గారు, మరీ అంత తీవ్రంగా వాదించేయకండి. మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మిమ్మల్ని పిలిచామని భావించకండి. మోహన్ అలా అనగానే ఆమెలో ఆవేశం కొంత తగ్గుముఖం పట్టింది. ఏమిటా ఆధారాలు చెప్పండి అందామే పాలిపోయిన మొహంతో, పొడారిన గొంతుకతో. 1. మీరు రమాకాంత్ గారు ఏకాంతంగా శృంగారం ఆర్గ్యూ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో కాపీ మాకు అందించాడు సీతాపతి. దాంతో ఆమె నోరు పడిపోయినట్టుగా ఉండిపోయింది. దీనికి మీ సమాధానం ఏమిటి? మోహన్ అడిగాడు ఓ క్షణం పోయాక.
ఏముంది, మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను అందామే కళ్ళు నేలవైపు దించేసి పూర్తిగా. అంటే మీ భవంతిలో దెయ్యాలు లేవు, అదంతా నాటకమని ఒప్పుకుంటున్నారు కదూ? ఆమె వెంటనే జవాబియ్యలేదు. నేలవైపు చూస్తూ ఉండిపోయింది బొమ్మలా. చెప్పండి, దెయ్యాలు లేవని మీరు ఒప్పుకున్నట్టేనా? రెట్టించి అడిగాడు మోహన్. ఇహ జవాబివ్వక తప్పదనుకుంది కాబోలు. అవును అంది ఎలాగో శక్తి తెచ్చుకుని. అంటే వీరాజు గారిని దెయ్యాలెత్తుకుపోలేదు, ఇంకెవరూ మాయం చేశారు. అయితే ఎవరు? ఏమో, నాకేం తెలుసు అందామె కంగారుగా టకేమని. స్కూలు కుర్రాడిలా నాకేం తెలుసు అని అనేసి పట్టుబడిపోయారు. ఎవరెత్తుకుపోయారో తెలియదు, కానీ ఎత్తుకుపోయారన్న విషయం ఒప్పుకుంటున్నారన్నమాట. మేము అదే అనుకున్నాం, అన్ని చోట్ల వెతికించాం అని రత్నమాల ఇంకేమేమో చెప్పబోతుంటే మధ్యలో కలుగు చేసుకుని, కానీ పోలీస్ రిపోర్టు మాత్రం చెయ్యలేదు అన్నాడు మోహన్. దొరికిపోనట్టుగా మొహం పెట్టి అవును అందామే. ఎందుచేత? ఇంట్లో చిన్న బంగారపు వస్తువు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, మనిషే మటుమాయమైతే ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? ఆమె వద్ద జవాబు లేదు. ఆమె మౌనం వహించింది. ఇదే ప్రశ్న మొదట్లో వేసుంటే వీరాజు గారిని దెయ్యాలెత్తుకుపోయాయని మామూలుగా జవాబిచ్చి ఉండేది ఆమె. అయితే 5 నిమిషాల క్రితమే దెయ్యాల సంగతంతా ఓ నాటకమని ఒప్పుకుంది. అవును, మీరు జవాబియ్యలేరు. కారణం ఏమిటంటే వీరాజు గారు ఎలా మాయమయ్యింది మీకు తెలుసు. పైగా దెయ్యాల నాటకం వల్ల అతన్ని దెయ్యాలెత్తుకుపోయాయని నమ్ముతున్నారు జనం. ఈ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది ఎటుపోయి ఎటు వస్తుందో అందుకే ఊరుకున్నారు. అవునా? ఆమె పెదవి కదపలేదు, వింటూ ఉండిపోయింది. చూడండి రత్నమాల గారు, మీరు ఇప్పటికైనా జరిగిందేమిటో చెప్పేసి తప్పు ఒప్పుకోవటం మంచిది. శిక్ష తగ్గే అవకాశం ఉంది. మీరిచ్చే స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను అని ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు మోహన్. రత్నమాల తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయింది 5 నిమిషాలు. ఎన్నాళ్ళు అతి భద్రంగా కాపాడుకొస్తున్న రహస్యం చెప్పక తప్పదు, కానీ చెప్పటం ఇష్టం లేదు అన్న ఆలోచనల ఇరుకునబడి ఆమె ఏ నిర్ణయమూ తీసుకోలేక నలిగిపోతుంది అని అర్థం చేసుకున్నాడు మోహన్. రత్నమాల గారు, ఇంకా తటపటాయిస్తున్నారు దేనికి? మీ మేనేజర్ గారిని బెదిరించేసరికి అంతా చెప్పేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఇదిగో, ఇచ్చి ఊరెళ్ళిపోయారు ఏనాడో అంటూ డ్రాయర్ సొరుగులోంచి చిన్న కాగితాల కట్ట బయటకు లాగి టేబుల్ మీద పడేశాడు మోహన్. తీసి చూద్దామని ఆమె చేయి చాచబోతుంటే, నో చూడకండి, నా మాట నమ్మండి. మీ ఇద్దరి స్టేట్మెంట్లలోని విషయాలు మేము టేలీ చేయాలి, అంచేత మీరు చదవకూడదు అని ఆ కాగితాల కట్టను టేబుల్ మించి తీసి తిరిగి టేబుల్ సొరుగులో పడేసుకున్నాడు మోహన్. ఆమె మొహం డీలా పడిపోయింది. ఒక్కసారిగా ఆమె వయసు 10 ఏళ్లు పెరిగినట్టు కనిపించింది. స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి ఇన్స్పెక్టర్ అంటూ ఆమె చెప్పనుద్యుక్తురాలయ్యింది. ఇన్స్పెక్టర్ మోహన్ కాగితాలు కలం తీసి రాయటం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశంలోని ఓ మారుమూల గ్రామం నుంచి మద్రాసు పారిపోయాను, వాణిశ్రీ అంతటి మహానటినైపోదామని. కానీ నా అందం చూసి మెచ్చుకుని నలిపి పారేద్దామని ఉరుకులు వేసేవాడే గాని ప్రతివాడు తెగించి నన్ను హీరోయిన్గా చేసుకున్నవాడు ఎవడూ లేడు. కానీ చిన్న చిన్న వేషాలు మాత్రం రావటం ఆరంభించాయి. అదే మహాభాగ్యం అనుకుని మహానటులందరూ మొదట చిన్న వేషాలు వేసినా వాళ్లేనని సర్ది చెప్పుకుని కొన్నాళ్ళు చిన్న వేషాలతో తృప్తి చెందాను. 2 ఏళ్లు తిరిగాయి, కానీ నేనాశించిన అదృష్టం ఎదురు రాలేదు. ఎన్నాళ్ళు చిన్న వేషాల బ్రతుకు, ఏం చేయాలి ఇక ముందు అని నాలో నేను మదనపడుతున్న సమయంలోనే నేను వీరాజీ గారి గురించి విన్నాను. వారు మద్రాసు వచ్చినప్పుడు ఓసారి దర్శించుకున్నాను. వారు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు, ఉంచుకుంటే చాలు, అదే 10,000. ఎక్స్ట్రా నటి బ్రతుకు కన్నా ఎన్నో రెట్లు నయం అని అనుకున్నాను. ఆగింది రత్నమాల. అటు ఇటు చూసి మంచినీళ్ళు ఇవ్వండి దయచేసి, గొంతుక ఆరిపోయింది అంది గొంతుక పట్టుకుని. జవాన్నొకడిని పిలిచి గ్లాసుతో నీళ్లు తెప్పించి ఆమెకు ఇవ్వగానే తాగి మళ్ళా చెప్పసాగింది. వీరాజు గారు నన్ను ఉంపుడు కత్తిగా కాకుండా భార్యగానే అంగీకరించటానికి నిశ్చయించుకున్నారని తెలియగానే నా జాతకం తిరిగిపోయిందని భావించాను. అయితే ఆ భావన ఎన్నో రోజులు నిలవలేదు. కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైందేమిటంటే ఆయన నాకు మిగిల్చకుండా తన మగతనాన్నంతా ఏనాడు ఖర్చు చేశారు. 2 భార్యలు నిస్సంతువుగా చనిపోయినా సంతానం మీద ఆశ కొద్దీ నన్ను చేసుకున్న వారి ఉద్దేశం నెరవేర్చలేకపోయాను. ఆయనతో పాటుగా నేను ఎంతో కుమిలిపోయాను. రోజులు నడుస్తున్నాయి. పురుష సంపర్కంలోని ఆనందం ఎరిగిన దాన్నేమో. పగుళ్ళు ఎలాగో గడిచినా రాత్రులు దుర్భరంగా గడవసాగాయి.
నా పరిస్థితి గ్రహించిన మేనేజరు రమాకాంత్ అప్పుడే నన్ను లోబరుచుకున్నాడు తన విపరీతమైన లైంగిక పద్ధతులతో. అయితే ఆ అక్రమ సంబంధం వీరాజీ గారికి తెలియడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే రమాకాంత్ను మద్రాసు పంపి అతడి బంధువు సహాయంతో దెయ్యాల శబ్దాల టేప్స్ తయారు చేయించి తెప్పించాను. అయితే మా రహస్యం దాగలేదు ఎన్నాళ్ళో. ఓ రోజున నేను రమాకాంత్ మా గదిలో మంచి రసపట్టులో ఉండగా వీరాజు గారు వచ్చేశారు లోనికి. ఎప్పటి మాదిరిగా వారి గదికి బయట నుంచి గడియ పెట్టడం మర్చిపోయామని ఆయన్ని మా దగ్గరగా చూశాక కానీ మాకు తెలియలేదు. వంచికి, రత్నమాల అంటూ పిచ్చిగా కేక పెట్టారు ఆయన. నేను రమాకాంత్ విడిపోయి మూలనున్న బట్టలు ఒంటికి చుట్టుకున్నాం. తల వంచుకుని నేరస్తుల్లా నిలుచున్నాం. మేమేం మాట్లాడలేదు. మా మౌనం వారిని ఇంకా రెచ్చగొట్టింది. వారు ఆవేశంతో ఊగిపోతూ, నా వంశం పరువు ప్రతిష్టలు మంటగలుగుతావటే రాక్షసి అంటూ నా జుట్టు పట్టుకుని ఈడ్చారు బరబరా. తప్పు చేసిన దాన్ని శిక్ష అనుభవించాల్సిందే అని ఆయన ఏం చేస్తున్నా ఊరుకున్నాను. రమాకాంత్ కూడా నిస్సహాయంగా నిలుచున్నాడు. నన్ను ఏం చేస్తున్నా ఆయన నన్ను తిట్టారు, కొట్టారు, కసితో కాళ్లతో తన్నారు. సహిస్తూ ఊరుకున్నాను. పావుగంట పోయాక ఏం జరిగిందో ఏమో గుండె పట్టుకుని నేల మీద పడిపోయారు. గాబరా పడుతూ ఆయన్ని సమీపించి ఆయనకు ఉపచారం చేయటానికి పూనుకుంటే రోషంతో నన్ను తోసేశారు దూరంగా. డాక్టర్ని తీసుకురావాలని రమాకాంత్ ఆయత్తమవుతుంటే భయంకరంగా కేకపెట్టి వీరాజు గారు ప్రాణాలు వదిలారు. వీరాజు మృతదేహం చూసి మేము నిర్విణులయ్యాం. అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఆయనకు గుండె జబ్బు ఉందని, అప్పటికి 2 సార్లు పోటు వచ్చి ఎలాగో బ్రతికారని మాకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారని ఆ తర్వాత కానీ మాకు తెలియలేదు. రత్నమాల క్షణం ఆగింది. గుక్కడి మంచినీళ్లు తాగాక చెప్పటం ఆరంభించింది. మోహన్ తల వంచుకుని రాసుకోసాగాడు, ఒక్క మాట తప్పిపోకుండా. జరిగిందేదో జరిగిపోయింది. పోయి పనివాళ్ళని పిలిచి జరపవలసిందేదో చూడండి అని రమాకాంత్కు చెప్పాను. ఆయన కదల్లేదు. ఓ క్షణం చూసి ఆయన కదిలేటట్టు లేరని గ్రహించి, కదలరేం అని రెట్టించి అడిగాను. మనల్ని ఈ విధంగా ఒకే గదిలో ఉండగా, మన ఎదురుగా ఈ శవం ఉండగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో గ్రహించారా అన్నాడు రమాకాంత్. అప్పటికి గాని మేం ఇరుక్కున్న పరిస్థితి అర్థం కాలేదు నాకు. దెయ్యాల నాటకం ఆడుతూ మేమిద్దరం రహస్యంగా కలుసుకుంటున్నాం. ఆ విషయం వెల్లడి కావటమే కాకుండా మా ఆనందానికి వీరాజీ అడ్డు చెప్పగానే అతన్ని అంతం చేసేశాం అనుకుంటారు జనం. గుండెపోటు వచ్చి మరణించాడని ఎవరూ అనుకోరు. నాకేమీ పాలుపోవటం లేదు. ఏం చేద్దామైతే అన్నాను రమాకాంత్తో. దెయ్యాల నాటకం ఆడుతున్నాం ఎలాగూ. శవాన్ని ఎక్కడో దాచి ఉంచేస్తే దెయ్యాలే అతన్ని ఎత్తుకుపోయాయనుకుంటారు జనం సలహా ఇచ్చాడు రమాకాంత్. అతని ఆలోచన సవ్యంగానే ఉందనిపించింది నాకు. వీరాజీ తండ్రి గారి పటం వెనకాల ఓ పెద్ద రహస్యపు ఇనుప అర ఉంది. అది గుర్తొచ్చింది నాకు. వీరాజీ గారి శవాన్ని మోసుకెళ్ళి అందులో పడేశాం. కొన్నాళ్ళు పోయాక వారి తండ్రి గారి ఫోటో తీయించి వీరాజీ గారి చిత్రపటం బిగించాం. ఆ తర్వాత ఆ శవం ఏమైందో చూడటానికి కూడా మాకు ధైర్యం చాలలేదు. ఆ గది ఉపయోగించటమే మానేశాం. బహుశా ఇప్పుడు అక్కడ కాస్తంత మట్టి వీరాజీ గారి అస్థిపంజరం ఉండి ఉండాలి అంటూ ముగించింది రత్నమాల. అంటే హత్య జరగలేదన్నమాట. విచిత్రమైన పరిస్థితుల్లో వీరాజీ గారు మరణిస్తే ఆ విషయం బయటపడితే మీ రహస్యం బయటపడుతుందని వీరాజీ గారి శవాన్ని దాచేశారు అడిగాడు మోహన్ ఆశ్చర్యంగా. అవునండి, జరిగిందంతా చెప్పాను. జరిగిన క్రమంలో మీ నిర్ణయం చెబితే వెళ్ళిపోతాను అందామే. ఇప్పుడు ఆమె మొహంలో రిలీఫ్ కనిపిస్తుంది. తలమించి పెద్ద భారం వదిలించుకున్నట్టుగా హాయిగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి రమాకాంత్ గారు తామే వీరాజీ గారిని చంపినట్టు స్టేట్మెంట్ ఇచ్చారే. ఒక క్షణం ఆమె మొహం ముడుచుకుపోయింది. కానీ వెంటనే తెప్పరిల్లి, మేమిద్దరం రహస్యంగా కలిసి ఉండటం చూసి కదా వీరాజీ గారు మరణించింది. అందుకే ఆయన అలా అని ఉంటారు. అసలు యథార్థమేదో మీకు చెప్పాను, రవంత వదిలేయకుండా అంది రత్నమాల. అలాగా, మా నిర్ణయం కొద్ది రోజుల్లో మీకు తెలియజేస్తాం. మీరు వెళ్ళండి. మీ నుంచి అసలు సంగతి వెళ్ళకెక్కించుకోవడం కోసమే సీతాపతి మాయమయ్యాడని పొంకాం. సీతాపతి భద్రంగానే ఉన్నాడు. మీరింక నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ మోహన్ నవ్వుతూ లేచి నమస్కారం చేస్తూ. థ్యాంక్ యూ అంటూ లేచింది రత్నమాల బయలుదేరటానికి. స్టేషన్ నుంచి తిరిగొచ్చి బట్టలు కొనటం పూర్తి చేసి కారులో తిరిగి గ్రామానికి బయలుదేరింది రత్నమాల. ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటున్న కొద్దీ ఆమెకు నవ్వు రాసాగింది ఉప్పెనగా. కాసేపటి వరకు ఎలాగో వస్తున్న నవ్వుని పట్టగలిగింది. ఆ తర్వాత నవ్వాపుకోవటం ఆమె తరం కాలేదు.
ఎవరైనా చూస్తే ఆమెను పిచ్చిదనుకుంటారన్న సందేహం కూడా లేకుండా ఆమె పగలబడి నవ్వసాగింది. తను అతి తెలివిగా సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ని బోల్తా కొట్టించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వేసిన పథకానికి తను చిక్కిపోయాననే అనే అనుకుంది. కానీ అతి నేర్పుగా వాళ్ళు ఉచ్చుల నుంచి తప్పించుకుంది. సీతాపతిని దెయ్యాలెత్తుకుపోయాయని, రామాకాంత్ తను చేసిన నేరం ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడని సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ చెప్పగానే అదంతా తన నుంచి వాళ్ళు అసలు రహస్యం రాబట్టడానికి చేస్తున్న బుకాయింపని సులువుగా గ్రహించేసింది. వీరాజీ హత్య చేయబడి ఏళ్లు గడిచిపోయాయి. ఆ హత్య గురించి సాక్ష్యాధారాలు ఏమీ మిగిలిలేవు. అందుచేతనే సీతాపతి సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కూడబలుక్కుని రామాకాంత్ చేసిన నేరం ఒప్పుకున్నాడని, అలా స్టేట్మెంట్ ఇచ్చాడని నాటకమాడారు. గుండె జార్చుకుని తను ఏమాత్రం తొందరపడినా అసలు రహస్యం చెప్పేసి ఉండేది. అబద్ధాలాడటం నిజంగా ఒక కళ. అయితే ఆడవాళ్లకు మాత్రం అది వెన్నతో వచ్చిన విద్య. అబద్ధం చెప్పటం ఎవరైనా చేయగలరు. కానీ చెప్పి నమ్మించటంలోనే ఉంది నేర్పంతా. ముందు నమ్మించాల్సిన వ్యక్తికి ఏమాత్రం తెలుసునో కరెక్ట్గా అంచనా వేయాలి. ఆ తర్వాత చేయాల్సింది బహు తేలిక. నిజాన్ని అక్కడక్కడ కాస్త మార్చి మధ్య మధ్య సమయం చూసుకుని అబద్ధాల్ని జొరబెడితే పొలాల్లో నీరులాగా చెల్లిపోతుంది. తను అంతే చేసింది. వీరాజీ హత్య విషయంలో గుండు ముక్కలాగుండే వీరాజీ గుండె జబ్బు సృష్టించింది. తాను రామాకాంత్ కలిసి ఉండగా వీరాజీ చూడటం నిజమే, కానీ అతడు ఒక కత్తి పుచ్చుకుని తన మీద కోపంతో విరుచుకుపడ్డం, ఆ తర్వాత లగావంతంగా అతని చేతిలో కత్తి లాక్కుని రామాకాంత్ పొడిచి పారేయటం మొదలైన విషయాలు సందర్భోచితంగా వదిలిపారేసింది. అసలు దెయ్యాల నాటకం వీరాజుని అంతం చేసి ఆస్తి స్వంతం చేసుకుని తను తన ప్రియుడు రమాకాంత్ శాశ్వత సుఖాలు పొందాలన్న పరమావధితోనే మొదలయ్యింది. దాన్ని తమ అక్రమ సంబంధాన్ని కప్పుపిచ్చుకోవటానికే ఆరంభించామని మార్చి చెప్పింది. సినిమాలో రికార్డింగ్ శాఖలో పనిచేసే రమాకాంత్ పింతల్లి కొడుకు ఉమాకాంత్ దెయ్యాల టేప్స్ తయారు చేసి ఇవ్వటంలో సహకరించారు. ఆ విషయం నిజమే చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంత నేర్పుగా తను బుకాయించి బొట్టులో వేసుకున్నది తలుచుకుంటున్న కొద్దీ తెరలు తెరలుగా వస్తుంది రత్నమాలకు నవ్వు. అలా ఉప్పెనలా వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకోవటానికి ప్రయత్నించటంలో స్టీరింగ్ వీల్ కంట్రోల్ తప్పింది. కారు సరాసరిగా వెళ్ళి రోడ్డు పక్కనున్న బావి బొందలో పడిపోయింది. అంతే, రత్నమాల నవ్వుతో పాటు ఆమెలో చలనం కూడా ఆగిపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.